సాయి రతన్ మదిరాజ్. మీరేం చదువుకున్నారు? బీబీఏ కంప్లీట్ చేశాను నేను. మరి జాబ్ చేయాలని ఆలోచన ఎందుకు రాలేదు? చేశాను కదా నేను. చేశారా? 14లో ఐ సోల్డ్ క్రెడిట్ కార్డ్స్ అమ్మినా నేను. మీరు నిజంగా నమ్మొచ్చా? ఆయన కింద పనిచేశాను, 10,000 జీతానికి 3,000 ఇన్సెంటివ్. అసలు ఇలాంటి డేస్ ని మీరు చూసారంటే మాకే నమ్మబుద్ధి కావట్లేదు. లైఫ్ బయటికి వచ్చి పైసలు సంపాదించాలి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ గైడెన్స్. ఎవరు చెప్పినా కూడా వినేటోని కాదు సుధీర్. రెబల్ అనుకో నువ్వు, ఏదైతే అదే, తాగుడు తిరుగుడు అన్నీగా. అసలు ఎంత పైసలు వస్తే అంతే. ఇది అయిపోయిన తర్వాత ఐ హావ్ టేకెన్ టోటలీ అ డిఫరెంట్ అలిగేషన్. నేను ఒక కంపెనీ పెట్టినా మోసపోయినా. దట్ గేవ్ మీ, ఐఎమ్ సారీ టు యూజ్ దిస్, దట్ అప్ మై లైఫ్. నాకు వద్దురా బాబు ఈ జనాలు వద్దు. నేను ఎంత ఫ్రస్ట్రేట్ అయినా అంతే సుధీర్. పొద్దున ముఖాలను జనాల ముఖాలు చూస్తే ఇరిటేట్ అయ్యేటోని సుధీర్. ఇట్లాంటి వాళ్ళని కూడా నమ్మినా నేను. ఏది వచ్చినా ఇప్పుడు పర్లేదు, నేను చేసిన తప్పులో ఇంకోసారి తప్పు కావద్దు, ఆ తప్పుకి డబల్ సొసైటీకి ఇవ్వాలి తప్ప ఫిక్స్ అయిపోయినది మెంటల్గా నేను. వాట్ ఎవర్ కమ్స్ ఇన్ మై పాకెట్. ఈ రోజు అదే వ్యక్తి ఎంతమంది ఎంప్లాయీస్ అన్నా? ఆల్మోస్ట్ ఒక 600 మందికి శాలరీస్ ఇస్తున్నారు. మీకు ఎంతమంది సీఎంస్ తో కనెక్షన్ ఉంది? నాకు ఒక 5 స్టేట్ల సీఎంలు గారు తెలుసు. నన్ను 10 మందిలో ఉన్నా 20 మందిలో ఉన్నా గుర్తుపట్టి పిలుస్తారు. అదైతే చెప్తా డైరెక్ట్. అది ఆల్రెడీ చూసాం మేము. ఎక్కడ? గోవాలో. అబ్సల్యూట్లీ. తెలిసినాక కూడా ఎందుకు అడుగుతున్నావు మరి? అంటే ఒక సీఎం మిమ్మల్ని పిలిచడం అంటే మీరు ఒక అథ్లెటిక్ కాదు. తప్పేమున్నది దాంట్లో? ఆయన పాపం అందరి దాంట్లో కూర్చునే దానికన్నా మోడీ గారిని దగ్గరుండి చూస్తాడేమో మా సాయి గారు అని చెప్పేసి చెప్పినట్టున్నాడు. దానికి వేరే రకంగా తీసుకోవాల్సింది ఏముంది? మోడీ గారు అన్నారు, ఇక్కడ మా సాయి అన్నాడు. ఈ ఫ్లైట్ టికెట్ మీల్ కూడా బాగా వైరల్ అవుతుంది. నిజంగా ప్రతిసారి మీల్ అంటే ఒక డేలో ఒక మీల్ ఫ్లైట్ లో. ఐ విల్ షో యు ఇఫ్ యు వాంట్. విజయవాడ టు బెంగళూరు, ఢిల్లీ టు బెంగళూరు, హైదరాబాద్ టు ఢిల్లీ, బెంగళూరు టు గోవా, హైదరాబాద్ టు ఢిల్లీ. ఏంటన్నా మీరు? చెప్పు ఇప్పుడు చెప్పు. ఆ ట్రోల్ చేసిండు ఎవడో నాకు తెలియదు కానీ ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ బట్ ఐ కెప్ట్ క్వైట్. వన్ ఫెలో బిల్డప్ ఏంద్రా అని చెప్పి ఒక ట్రోల్ పెట్టిండంట. 10,000 ఇస్తారు, 20,000 ఇస్తారు. అసలు అంటే ఒకరికి హెల్ప్ ఉంది, నీడి ఉందంటే డబ్బులు ఇస్తూనే ఉన్నారే. ఎట్లా కనుక్కోరా ఎంక్వైరీ? అన్న నాకు ఏం ఎక్కువ వద్దన్న వాడు కూడా 2 నెలల్లో నాకు మెడిసిన్స్ హెల్ప్ చేయన్నా అని చెప్పాడు. ఇన్స్టెంట్ వాట్ ఎవర్ హ్యాపెండ్ వీ హావ్ డన్ ఇట్. సో అమ్మ నాన్న గురించి ఏం చెప్తారు? అంటే మీరు అంటే 10,000 ఉన్నప్పుడు నాన్న ఉన్నారు, ఈ రోజు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఉన్నారు. మరి నాన్న గురించి అమ్మ గురించి అంటే వాళ్ళని చూసినా కూడా లైక్ అంటే ప్యూర్ ఇన్నోసెంట్గా, ప్యూర్ అంటే లవ్లీ పీపుల్ లాగా కనిపిస్తున్నారు. చాలా మంది చెప్పారు ఆయనకు ఫోన్ చేసి, నీ కొడుకు ఒక దొంగ, నీ కొడుకు ఇట్లా అయిపోతాడు అట్లా అయిపోతాడు అది ఇది అని చెప్పేసి. మా నాన్న ఏ రోజు కూడా నన్ను డిస్కరేజ్ చేయలేదు. మా నాన్న ఏ రోజు కూడా నన్ను అట్లా చెప్పారు ఇట్లా చెప్పారు అని చెప్పి నాకు చెప్పాడు తప్ప నువ్వు అట్లయితావు ఇట్లయితావు అని ఏ రోజు అవి. హీ వాజ్ హ్యావింగ్ ఫెయిత్ ఇన్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ నేను మీ ముందరికి ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొచ్చా అండి. బేసిక్గా ఈయన గురించి చాలా మంది ఎన్నో చోట్ల ఎంక్వైరీ చేస్తూనే ఉంటారు, ఎవరి పర్సన్ అనేది. అంటే కొన్ని వీడియోస్లో మీకు శాంపిల్స్ చెప్తాను. నేను ఫ్లైట్లో 1 డే మీల్ చేస్తాను, హెల్పింగ్ హ్యాండ్ చేస్తాను, పొలిటికల్ పరంగా ఉంటాను, ఎంత పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్స్ అయినా సరే నాకు ఈజీ ఉంటుంది యాక్సెస్. సో ఇలా సొసైటీలో తనకంటూ ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకున్న వ్యక్తి ఆయన. సో మీకు ఆల్రెడీ స్ట్రైక్ అయ్యి ఉంటుంది, ఆయన ఎవరో కాదు, సాయి రతన్ మదిరాజ్. సో మన స్టూడియోలో ఉన్నారండి. మరి ఏంటి ఆయన జర్నీ, అసలు ఆయన గురించి మనం వినే మాటల్లో ఎలాంటి మాటలైనా సరే ప్రతి ఒక్కరు కూడా నమ్ముతున్నారు. మరి దాని వెనుకల ఆయన స్ట్రగుల్ ఎలా ఉంది, ఈ స్టేజ్ వరకు ఎలా వచ్చారో ప్రతి ఒక్కటి కూడా మన ఫేవరెట్ సాయి రతన్ మదిరాజ్ అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే సుధీర్. ఎలా ఉన్నారు? బాగున్నా సుధీర్. బాగున్నా. ఐఎమ్ సో హ్యాపీ అన్న, ఫైనల్గా మీతో ఇంటర్వ్యూ వచ్చింది. సో మీ గురించి చాలా విన్నాను అన్న. అంటే ఒకరు పొలిటీషియన్ అంటారు, ఒకరు ఫిలాంథ్రఫిస్ట్ అంటారు, ఒకరు హ్యుమానిటీ అంటారు. మీరేంటి? ఐఎమ్ ఎ బిజినెస్ మ్యాన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్. As well as I'm doing helping hands now, okay, which is good to the society, and I'm helping the needy. Needy ఎవరెవరు ఉన్నారో I'm just trying to do నా తరపు నుంచి ఏదైతుందో అది నేను చేస్తున్నాను ఈ మధ్యలో. Okay. So you can take me as entrepreneur as well,
businessman as well, and whatever I'm doing good to the society as a philanthropist, as a commoner also, I'm among the people always. I'm among the one. కొన్ని వాటికి పెడతారు హ్యుమానిటీ అని కూడా. అంటే హ్యుమానిటీ అర్థం కాలేదు. అంటే మీ పేరు కింద హ్యుమానిటీ అని ఉంటే ఆడియన్స్ ఎట్లా తీసుకోవాలి? హ్యుమానిటీ అనేది జనరల్ గా రెండు రకాలు ఉంటుంది. జనరల్ గా ఎవరికైనా ఏదైనా ఆపద కలిగింది అనుకో, ఓకే, టు బి హానెస్ట్, ఇఫ్ దే ఆర్ సఫరింగ్ విత్ సంథింగ్, ఏదైనా ఆపద వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, నీతో అయింది, యూ గో టు ద డోర్ స్టెప్స్ అండ్ డూ ఇట్. ఓకే. సో హ్యుమానిటీ కాల్డ్ అస్ హ్యుమానిటీ గ్రౌండ్స్ నా దృష్టిలో. వేరే వాళ్ళ దృష్టిలో చాలా చాలా రకంగా ఉంటుంది. ఎందుకంటే ఒక వర్డ్ కి వీ హ్యావ్ లాట్ ఆఫ్ మీనింగ్స్, రైట్ ఆర్ రాంగ్. ఇన్ మై ఆస్పెక్ట్ ఇట్ ఈస్ ద థింగ్. హ్యుమానిటీ అంటే ఎవరికన్నా ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం నా దగ్గర దాకా తెలిసి నేను వాళ్ళ ముందు ఉంటే ఐఎమ్ హ్యుమానిటీ, నాకు హ్యుమానిటీ ఉందని చెప్పి నేను అంట జనరల్ గా. సో ఎండ్ ఆఫ్ ద డే దాని వెనకాల ఉన్న స్టోరీ చెప్పారు. బట్ సాయి రతన్ మధిరాజ్ అనే పేరు మార్కెట్లో బాగా వినిపిస్తుంది. అంటే మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు, యంగ్స్టర్స్ ఎక్కువ మంది మిమ్మల్ని చాలా చూస్తున్నారు, వీడియోస్ అని ఇలాంటివైనా. మీ జర్నీ ఎక్కడ బిగిన్ అయింది? మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? నా నేటివ్ భూపాల్పల్లి. ఓకే. పుట్టింది భూపాల్పల్లి, పెరిగింది 6th క్లాస్ 5th క్లాస్ దాకా 4th క్లాస్ దాకా భూపాల్పల్లి. ఓకే. తర్వాత సిటీకి షిఫ్ట్ అయ్యాం హైదరాబాద్. సో ఐ హావ్ గ్రోన్ ఇన్ హైదరాబాద్ ఇట్ సెల్ఫ్. ఓకే. అమ్మ నాన్న ఏం చేస్తారు? ఫాదర్ వాజ్ mathematics lecturer ఉండే and he owns a school previously. Okay. Not now. My mom is MA Telugu. She was a Telugu teacher. Okay. Telugu teacher గా ఒక ఆల్మోస్ట్ అరౌండ్ 10 years 15 years గా పిల్లలకి తెలుగు పాఠాలు చెప్పుకుంటూ భూపాల్పల్లిలో ఉండే 2003-04 దాకా. ఓకే. సో నాన్నగారు కూడా 3-4 దాకా మ్యాథమెటిక్స్ తో పాటు హెడ్ మాస్టర్ గా శ్రీరామచంద్ర హై స్కూల్లో కంటిన్యూ చేశారు. సో అది అయిపోయిన తర్వాత వి హావ్ మూవ్డ్ ఆన్ టు హైదరాబాద్. సో హైదరాబాద్ లో నాన్నగారు శ్రీ చైతన్య కాలేజ్లో 2004లో జాయిన్ అయ్యారు. ఓకే. మళ్ళీ లెక్చరర్ గా? నో, యాజ్ ఎ అడ్మినిస్ట్రేటర్ గా. ఓకే. సో యాజ్ అడ్మినిస్ట్రేటర్ గా జాయిన్ అయ్యి హీ వాజ్ నారాయణగూడ అడ్మినిస్ట్రేటర్ ఉండే, నారాయణగూడ క్యాంపస్ కి. కిషోర్ థియేటర్, నెక్స్ట్ అక్కడ దీపక్ థియేటర్ పక్క గల్లీలో ఇంకో కాలేజ్, 4-5 కాలేజ్లు ఉంటాయి శ్రీ చైతన్య అక్కడ. బట్ మీరు అన్నారు కదా స్టార్టింగ్ లో ఒక స్కూల్ ఉండేది అని, ఏమైంది? స్కూల్ మేము అమ్మేసి హైదరాబాద్కి వచ్చేసాం. ఓకే. ఏమన్నా ఫైనాన్షియల్ ఇబ్బందా? ఫైనాన్షియల్గా ఏం ప్రాబ్లం లేకుండే. నేను అక్కడ భూపాల్పల్లి ఉంటే మా అంత వెల్ ఆఫ్ ఎవరు లేకుండా ఉండే. వీఆర్ వెల్ ఆఫ్ ఇన్ భూపాల్పల్లి. ఓకే. బట్ సిచ్యువేషన్స్ కొద్దిగా నక్సలైట్స్ వల్ల, ఆల్మోస్ట్ కొద్దిగా లోకల్ కమ్యూనిటీ ఇష్యూస్ అండ్ లోకల్ పీపుల్ ఆర్ వెరీ గుడ్, ఓన్లీ లైక్ నక్సలైట్స్ వాళ్ళు వీళ్ళు థ్రెటన్ చేయడము. అండ్ మా నాన్న వడుప్సా సెక్రటరీ ఉండే. ఓకే. సో యాజ్ వెల్ యాజ్ అక్కడ స్కూల్స్ అన్నిటికీ కూడా సెక్రటరీగా ట్రెజరర్ గా చేశారు. అంత ఆల్ స్కూల్స్ అసోసియేషన్ హెడ్ మాస్టర్ అవి ఉంటారు కదా, ప్రెసిడెంట్ అవి ఇవి. సో దాంట్లో ట్రెజరర్ అండ్ సెక్రటరీ ఉండే. ఓకే. సో అప్పుడు నక్సలైట్స్ ఏదో జనరల్ గా బెదిరించేసరికి, ఎందుకు మనకి అవసరం ఆ జీవితం, ఉన్నది ఒక ప్రశాంతం జీవితం, ఎన్నేళ్ళు బతుకుతుంది, లేదు పిల్లలు ఉన్నారు, సో లెట్ us మూవ్ ఆన్ టు హైదరాబాద్. ఓకే. సో అక్కడ బట్ అంటే మన సొసైటీలో మూవీస్ ఎక్కువ చూస్తుంటాం కదా, నక్సల్స్ అంటే ప్రజల సైడ్ నిలబడే వాళ్ళు, అన్యాయాన్ని ఎదిరించే వాళ్ళని వింటాం కదా. మరి వాళ్ళు మీకు థ్రెటన్ ఇచ్చేంత సందర్భం ఏమొచ్చింది? గుడ్ క్వశ్చన్. టు బీ హానెస్ట్, దేర్ ఆర్ అలాగుంటారు జనాలు, ఇలాగుంటారు అని చెప్పి నాకు మా ఇన్సిడెంట్ తర్వాత నాకు తెలిసింది. అప్పటిదాకా నేను కూడా అన్నలు అంటే అబ్బా అన్నలు ఈజ్ నథింగ్ బట్ ఒక స్పీకర్ ఆఫ్ పీపుల్, వాయిస్ ఆఫ్ పీపుల్ అని చెప్పి నేను అనుకునేటోని. తర్వాత రియాలిటీకి వచ్చి జనరల్గా బోత్ సైడ్స్ చూసాక కొంతమంది మంచి చేయాలనుకుంటారు, కొంతమంది ఇట్లా కూడా ఉంటారు అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు కూడా నీడీస్ ఉంటాయి కదా, నీకు అర్థమైందా? వాళ్ళు కూడా ఫారెస్ట్ లో సర్వైవ్ కావాలంటే, సస్టైన్ కావాలంటే దే ఆల్సో వాంట్ సమ్ ఫైనాన్షియల్ హెల్ప్. అర్థమైందా? సో అది ఇలా రకంగా చేస్తారని చెప్పేసి నాకు తర్వాత తెలిసింది. అంటే మీరు అంటే మీ ఫాదర్ కానీ మదర్ కానీ వెల్ ఎడ్యుకేటెడ్, అంటే వాళ్ళకి సొసైటీలో చాలా మంది పిల్లల్ని బయటికి పంపిస్తున్నారు గ్రో అప్ అవ్వమని, స్కూల్లో చదివించి. సో వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉందంటేనే బేసిక్గా చాలా ఒబీడియంట్ డీసెంట్ అనుకుంటారు కదా. మరి వీళ్ళకి మీరే ఎందుకు టార్గెట్గా నిలబడ్డారు? మై డాడ్ చెప్పాను కదా, మా నాన్నగారు ప్రెసిడెంట్ గా చేశారని చెప్పేసి, వడుప్సా సెక్రటరీగా చేశారు. సో మా నాన్నగారి దగ్గరకు వచ్చి అన్ని స్కూల్స్ లో ఉన్న పైసలు మీరు కలెక్ట్ చేసి మాకు ఇవ్వాలి, డబ్బులు. అర్థమైందా? సో మా నాన్నగారు అన్నారు, నాదైతే నేను ఇవ్వగలుగుతా కానీ వేరే వాళ్ళని నేను ఎలా ఇవ్వగలుగుతాను, అండ్ వాళ్ళు ఒప్పుకోకపోతే నేను ఎలా, నా జనరల్ గా ఇండివిజువల్ అయితే నేను ఇవ్వగలుగుతాను, నాదే నేను చేసేస్తాను. బట్ దే డిడ్ంట్ అగ్రీడ్ ఫర్ ఇట్. దే వాంట్ అందరి కావాలని చెప్పేసి వాళ్ళు చెప్పారు. సో విచ్ మై మామ్ మై డాడ్ లైక్, మనదైతే ఇవ్వగలుగుతాం కానీ అందరిది ఎక్కడి నుంచి తీయగలుగుతామండి. ఓకే. మరి హైదరాబాద్ ఇక్కడికి వచ్చేస్తున్నారు కదా, మూవ్ ఆన్ అయిపోయి, బట్ మీకేమైనా ఫీలింగ్ వచ్చిందా, అబ్బా నేను పుట్టి పెరిగిన ఊర్లో ఇంత బాగుంది? నాకు ఇప్పుడు అనిపిస్తుంది అది. నాకు ఇప్పుడు చిన్నప్పుడు నాకేం తెలుస్తుంది సుధీర్? ఓకే, ఐ యామ్ టెల్లింగ్ యు, నాకేం తెలుస్తుంది? మీరు ఇంకా గ్రో అప్ అవ్వలేదు. ఐ యామ్ జస్ట్ లైక్ 6th or 5th క్లాస్ ఉంటా. ఓకే, ఇంకా అర్థం అవ్వదు. నాకేం అర్థం అవుతుంది, ఇది మంచి ఇది చెడు అని చెప్పి కూడా తెలియదు నాకు అప్పుడు. మా అమ్మ నాన్న తప్ప నాకు ఎవరు తెలుస్తుంది చెప్పు? అప్పుడు వీళ్ళు ఫ్రెండ్స్ అదంతా మనకు అంత నాలెడ్జ్ దట్ ఏజ్
నాట్ ఎట్ ఆల్ పాసిబుల్, అండ్ ఎక్స్పోజర్ కూడా ఉండదు. బట్ నవ్ ఐఎమ్ మిస్సింగ్ భూపాల్పల్లి. అందుకే ఐ స్టార్టెడ్ డూయింగ్ సంథింగ్ టు మై ఓన్ డిస్ట్రిక్ట్ ఆర్ ఓన్ సిటీ ఆఫ్ భూపాల్పల్లి, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ట్రై చేస్తున్నాయి. ఇన్స్టాలో కూడా చూసాం సాయి మదిరాజ్ భూపాలపల్లి ఒక పేజ్ కూడా ఉంటుంది, ఫ్యాన్ పేజ్ లాగా. నాకు అది మొన్న రీసెంట్ గా మా టీం వాళ్ళు చెప్తుంటే తెలుస్తుంది, ఐ స్టార్టెడ్ అదే అని చెప్పేసి. ఊరు నుంచి దూరం వచ్చినా ఊరు మీ మనసులో ఉందని అర్థమవుతుంది. థ్యాంక్ యూ. ఓకే, మరి మీరు ఎంతమంది పిల్లలు? నేను, మా సిస్టర్ ఇస్ సెటిల్డ్ ఇన్ యుఎస్. ఓకే. సో మై బావ గారు వర్కింగ్ ఫర్ సమ్ వర్కింగ్ యాజ్ అ మెకానికల్ డిజైనర్ ఫర్ వన్ కంపెనీ, ఏదో కంపెనీ గురించి పనిచేస్తున్నారు. సో దే ఆర్ స్టేయింగ్ దేర్ ఓన్లీ. ఓకే. గ్రీన్ కార్డ్ సిటిజన్ కూడా అనుకుంటా, నాకు అంత ఐడియా లేదు వీటి మీద. బాగా ఆలోచిస్తున్నాడు, మా బామ్మర్దికి చెప్పాలి తొందరగానే. సో ఐ హ్యావ్ మై సిస్టర్ కి ఒక కూతురు, నా కోడలు ఉంది. సో అక్కడ అక్క సెటిల్డ్. ఇంకా అక్కడ మీరేం చదువుకున్నారు? ఐ హావ్ కంప్లీటెడ్ మై బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఓకే. బీబీఏ కంప్లీట్ చేశాను నేను. మరి జాబ్ చేయాలని ఆలోచన ఎందుకు రాలేదు? చేశాను కదా నేను. చేశారా? ఓకే. ఎటువంటి జాబ్ చేశారు మరి? 2014లో 14లో ఐ సోల్డ్ క్రెడిట్ కార్డ్స్ అమ్మాను నేను. క్రెడిట్ కార్డ్స్? మీరు ఉండేదానికి చూసి ఆడియన్స్ కి ఈరోజు క్రెడిట్ కార్డ్స్ అమ్ముతున్నారంటే నమ్మొచ్చా? ఐసిఐసిఐ కోరల్ క్రెడిట్ కార్డ్ అమ్మాను. మీరు క్రెడిట్ కార్డ్ చేసే వాళ్ళు మాకు తెలుసు, అంటే రోడ్ సైడ్ బండ్లో వచ్చి ఆఫీసులలో కలిసి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చేసి ఇట్లా చేస్తుంటారు కదా. సేమ్ అదే చేశాను నేను. అదే చేశాను. మీరు నిజంగా నమ్మొచ్చా? సిఎల్సి ఇన్ఫోటెక్ కంపెనీ పేరు, సోమాజీ కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ పైన ఉండేది. ఓకే. మనోజ్ అని చెప్పేసి మా డైరెక్టర్, ఆయన కింద పనిచేశాను. 10,000 జీతానికి 3,000 ఇన్సెంటివ్. 10,000 జీతం అంటే ఓవరాల్ గా 13,000 కోసం 30 రోజులు కష్టపడుతున్నారు. 3,000 వచ్చేవి కావు, ఇన్సెంటివ్ అంటే నువ్వు చేస్తేనే వస్తుంది. సరే, బేసిక్ పే 10,000. ఓకే సరే, 10,000 కోసం 30 రోజులు కష్టపడే వ్యక్తి, రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చూశాను, ఒక ఇబ్బందిగా ఉన్న ఫ్యామిలీకి 2 లక్షలు ఇచ్చారు. లైఫ్ చాలా చేంజ్ అయింది కదా. అదే, దీస్ ఆల్ కాల్డ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ లైఫ్. ఓకే. ఒక ఫేస్ లో ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది, దాన్ని ఓవర్కమ్ చేసుకొని ముందడికి వెళ్తే జీవితం అనేది ఎందుకు తెలుస్తుంది. నువ్వు అక్కడే నిలిచిపోయి ఉంటే you'll stay there only. బట్ వన్ థింగ్ అంటే ఈరోజు మీ ఆడియన్స్ కూడా ఏంటంటే మిమ్మల్ని ఫాలో అయ్యి ఇన్స్పైర్గా తీసుకున్న వాళ్ళకి కూడా మీ గురించి చాలా తెలుసుకోవాలని ఈగర్టీ పెరిగింటుంది క్రెడిట్ కార్డ్ అనేసరికి. మరి ఆ స్టేజ్ నుంచి ఎట్లా ఈ స్టేజ్ వరకు వచ్చారు? నేను క్రెడిట్ కార్డ్ అమ్మింది 6 months. 6 నెలలు. నా టీంలో ఇమ్రాన్ అని ఉండేటోడు, దిలీప్ అని ఉండేటోడు. ఐ స్టిల్ రిమెంబర్ సమ్ పీపుల్ నేమ్, ఎందుకంటే వాళ్ళు నాకు సపోర్ట్ ఇచ్చేటోళ్ళు. ఇన్సెంటివ్ రాని రోజు, అరే నా లీడ్ నీ దాంట్లో వేసుకోరా అని చెప్పి ఇమ్రాన్ అని చెప్పేసి ఒక ముస్లిం ఫ్రెండ్ ఉండేటోడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు, చూస్తే మాత్రం ఇమ్రాన్, ఐ రియల్లీ లవ్ యూ, ఐ స్టిల్ రిమెంబర్ యూ. గ్రేట్. సో ఎందుకంటే బాక్స్ తెచ్చేటోడు, ఆ బాక్స్ నేను జనరల్గా అప్పుడు ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చేసాను. సో ఐఎమ్ స్టేయింగ్ ఎలోన్. ఓకే. సో ఒకసారి నాది ఏమైందంటే స్ప్లెండర్ ఎన్ఎక్స్జీ బండి, స్ప్లెండర్ ఎన్ఎక్స్జీ బండి మా నాన్నగారిది, ఇప్పటికి ఉంది ఆ బండి. ఓకే. సో మా నాన్నగారిది ట్యాంక్ బండ్ దగ్గర ఆగిపోయింది, మా సోమాజీ కూడా. జేబులో 80 రూపాయలు ఉన్నాయి. అది అప్పుడే అసలు పెట్రోల్ అయిపోతుందని తెలియదు. తిన్నామని చెప్పేసి బండి ఆపి తిన్నాము. వాడు బండి పెట్రోల్ అయిపోయింది, ట్యాంక్ బండ్ దగ్గర అయిపోయింది. సో వాడు బండి వేసుకొని వచ్చి టో పెట్టుకుంటే నన్ను ఆఫీస్ దాకా తీసుకొచ్చింది. నాకు ఇంకా గుర్తుంది. అసలు ఇలాంటి డేస్ ని మీరు చూసారంటే మాకే నమ్మబుద్ధి కావట్లేదు. లైఫ్. ఓకే. యూ విల్ సీ ఫ్రమ్ స్క్రాచ్ టు టాప్. నేను చెప్తున్నా కదా, నేను 10 రూపాయలకు బతికిన రోజులు ఉంది, 1,00,000 రూపాయలు పర్ డే బతికిన రోజులు కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ ఓపెన్లీ అంటే అక్కడ అమ్ముకొని ఇక్కడ వరకు వచ్చారు. మరి ఇక్కడ ఎలా అంటే లైక్ డబ్బులు ఉంటాయి కదా నాన్న దగ్గర, ఇద్దరు ఎడ్యుకేటెడ్ కదా. బట్ నేను అదే చెప్తున్నా కదా, ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చినా అని చెప్పి. ఎందుకు అంటే లైక్ ఇండిపెండెంట్ ఉండాలా? మిడిల్ క్లాస్ లైఫ్ ఆఫ్ ఎ పర్సన్, ఒక వ్యక్తిది, బాయ్ది మెయిన్ మిడిల్ క్లాస్ లైఫ్, హీల్ హ్యావ్ లాట్ ఆఫ్ లైక్, ఆయనకి ఏంటంటే చాలా కళలు ఉంటాయి మిడిల్ క్లాస్ అబ్బాయికి. నేను అది నీకు కూడా తెలుసు, నువ్వు మిడిల్ క్లాస్ లేదు నాకు తెలియదు కానీ మిడిల్ క్లాస్ జీవితం అనేది ఒక మనిషికి చాలా కోరికలు ఉంటాయి. నా ఫ్యామిలీని నేను ఒక లెవెల్లో చూడాలి ఫస్ట్ థింగ్. ఇంకొకటి వచ్చేసి, నేను ఒకవేళ నాకు పెళ్ళైతే నా వైఫ్కి ఏమీ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి. సో ఇవన్నిటికీ కష్టపడుకుంటూ వెళ్ళే దారుల్లో మనం ఎంచుకునే దారి ఇంపార్టెంట్. అవును, గుర్తుపెట్టుకోండి. ఏమంటున్నా అంటే, ఒకసారి ఒక దారి తప్పని తెలిసింది అనుకో, యూర్ స్టిల్ ఆల్ గోయింగ్ దాట్ వే, దట్ ఈస్ టోటలీ రాంగ్. ఆ తప్పని తెలిసి మనం డీవియేట్ అయ్యి వేరే రూట్కి వెళ్ళామనుకో, దట్ విల్ గివ్ యూ ఫెచ్, బట్ ఇట్ విల్ టేక్ టైం అనేది తీసుకుంటుంది. సో నేనేం చేశానంటే 2014 కదా, ఎర్లీ ఏజెస్ ఆఫ్ మై లైఫ్. నేను అప్పుడు ఇంకా నథింగ్ బట్ ఆల్మోస్ట్ 21 or 22 అంతే, ఆల్మోస్ట్ అంతే ఉంటాయి ఏజ్. సో అప్పుడు నేను అనుకున్నా, ఇక బయటికి వచ్చి పైసలు సంపాదించాలి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ గైడెన్స్. ఎవరు చెప్పినా కూడా వినేటోని కాదు సుధీర్. రెబల్ అనుకో నువ్వు, ఏదైతే అదే, తాగుడు తిరుగుడు అన్నీగా, అసలు ఎంత పైసలు వస్తే అంతే.
ఇది అయిపోయిన తర్వాత ఐ హావ్ టేకెన్ టోటలీ అ డిఫరెంట్ అలిగేషన్. నేను ఒక కంపెనీ పెట్టినా మోసపోయినా. నేను అక్కడ ఒక 10-12 వేలకు జీతానికి చేసినోని 6 months తర్వాత నాకెందుకో వేరే ఒక మనిషి ఆశ చూపెట్టాడు. ఇందులో ఈజీ మనీ వస్తుందని చెప్పి నాకు అర్థమైంది. ఓకే, నీకు అర్థమైందా? సో దానికి ఎడిక్ట్ అయినా నేను, దానికి ఎడిక్ట్ అయిపోయినా నేను. దట్ గేవ్ మీ, ఐఎమ్ సారీ టు యూజ్ దిస్, దట్ అప్ మై లైఫ్. ఓకే, ఫర్ 3-4 years. దట్ ఈస్ టోటలీ ఐ హావ్ డన్ వెరీ రాంగ్స్ అండ్ ఫ్లాస్ ఇన్ దట్ age, in that years from 16, 17, 18 ఈ 3 ఏళ్ళు నా లాంటి మనిషి అనేటోడు ఉంటాడా అని చెప్పేసి నేను అనుకున్నా. ఒకటి చెప్పగలుగుతాను మీకు, అంటే మీ ఏజ్ అప్పుడు ఎంత ఉందో అరౌండ్ 25 అట్లా ఉండొచ్చు అనుకుంటున్నాను. బట్ ఆ ఏజ్లో అంటే ఇప్పుడు చూసుకునే జనరేషన్లో 29 వచ్చినా సరే జాబ్ చేయని వాళ్ళు ఉన్నారు. బట్ మీరు అట్లీస్ట్ ఒక ట్రై చేశారు. ఐ యాక్సెప్ట్ సుధీర్, ట్రై చేశాను, బట్ ఐ హావ్ డన్ మిస్టేక్స్. మిస్టేక్స్ ఆర్ లెర్నింగ్ కదా. ఇప్పుడు ఈ రోజు ఈ స్టేజ్లో ఉన్నారు, ఇంత పెద్ద ఆఫీస్ కూడా మీరు క్రియేట్ చేశారంటే మీ కష్టమే కదా అదంతా. అది ఉంది కాదని నేను అంటలేను, బట్ ఆ మిస్టేక్స్ ఇంకా నా మైండ్లో రన్ అవుతాయి. టిల్ దే ఫేడ్ ఆఫ్. నేను ఫేడ్ ఆఫ్ చేయడానికి ఒక్కొక్క ట్రై చేస్తున్నా. అందుకే ఇప్పుడు నేను మెంటల్గా ఫిక్స్ అయిపోయినా. ఏది వచ్చినా ఇప్పుడు పర్లేదు, నేను చేసిన తప్పులో ఇంకోసారి తప్పు కావద్దు, ఆ తప్పుకి డబల్ సొసైటీకి ఇవ్వాలి తప్ప ఫిక్స్ అయిపోయినా మెంటల్గా నేను. వాట్ ఎవర్ కమ్స్ ఇన్ మై పాకెట్, ఇప్పుడు తాగుడు లేదు, పార్టీయింగ్ లేదు, హ్యాపెనింగ్ లేదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్, మై వైఫ్, మై లైఫ్, మై డాడ్, మై పేరెంట్స్ అండ్ సొసైటీ, అంతే. అప్పుడు అంటే మొత్తం ఇదే కదా, ఫ్రెండ్స్ తిరుగుడు జులై లాగా తిరిగేటోని. అందుకే నేను అంటే ఇప్పుడు యూత్ అదే నేను మెసేజ్ ఇస్తా, ఈ ఏజ్ ఎంజాయ్ చేయాలి, బట్ నాట్ ఇన్ ద బియాండ్ ద లిమిట్స్. దేర్ విల్ బి ఎవ్రీ వన్ దే హ్యావ్ దేర్ ఓన్ లైన్. ఆ లైన్ దాటి వెళ్ళిపోయినావు అనుకో, you will end up with all struggles in life. కరెక్ట్, అది నేను 100% యాక్సెప్ట్ చేస్తాను. అండ్ మరోపక్క మీ లైఫ్ ఎక్కడ యూటర్న్ తీసుకుంది? సో 2016లో కంపెనీ పెట్టినా. సో కంపెనీ జనరల్గా చెప్తున్నా, ఐ వాజ్ హ్యావింగ్ అ వెరీ గుడ్ విష్ టు రన్ ఇట్ అండ్ మేక్ ఇట్ వెరీ గుడ్ కంపెనీ ఇన్ ఫ్యూచర్. బట్ సమ్ డ్రాబ్యాక్స్ వల్ల, సమ్ లాసెస్ వల్ల, సమ్ నెగిటివ్ ఆఫ్ మైండ్, సమ్ ఆల్ థింగ్స్ ఆఫ్ నాన్ సెన్స్ ఆఫ్ మైండ్ ఆల్సో కంపెనీ మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఓకే, చాలా మంది నన్ను ఏమన్నారంటే, కొంతమంది కంపెనీ పెట్టారు హీరో అన్నారు, కొంతమంది వీడేం నడుపుతాడు లేరా అన్నారు, కొంతమంది వీడు అన్ని ముచ్చట్లు చెప్తారు రా అన్నారు, కొంతమంది వీడు స్కామర్ అని కూడా అన్నారు. అది కూడా చెప్తున్నాను నేను ఓపెన్ గా, వీడు స్కామర్ అని కూడా అన్నారు. ఐ హావ్ టేకెన్ దోస్ ఆల్ స్టఫ్, ఐ హావ్ టేకెన్ ఆల్ దిస్ వర్డ్. కానీ కొంతమంది ఇప్పుడు కాకపోయినా వీడు ఏదో ఒక రోజు నిలబడతాడు, ఆ రోజు మనం మాట్లాడదాం అని చెప్పేసి చాలా మంది అన్నారు. గ్రేట్. అది చాలా మందికి నేను ఇప్పుడు ఈ మెసేజ్ ఇస్తున్నా, ఆన్ యువర్ సపోర్ట్ ఐ హావ్ స్టూడ్ టుడే. I will definitely tell you and I'll make you people proud. Trust me. I'll give you very good message soon. Okay. So company పెట్టినాక ఏమైందంటే, ఇప్పుడు మీరు స్విగ్గీ ఇన్స్టామార్ట్ ఉంది కదా, I have created in 2016 only. అవునా? ఇన్స్టామార్ట్ స్విగ్గీ ఏంటంటే, ఇప్పుడు మీకు తూర్ దాల్ కానీ, బనానాస్ కానీ, నెక్స్ట్ ఆయిల్ కానీ, ఇదంతా ఇంటికి డెలివరీ వచ్చేస్తుంది ఇఫ్ యూ ఆర్డర్ ఇన్ 5-10 minutes. అప్పుడు జస్ట్ డైల్ అని ఒకటి బాగా నడిచేది, ఇప్పుడు కూడా నడుస్తుంది కానీ, బట్ జస్ట్ డైల్ డోంట్ డెలివరీ దిస్, దే గివ్ ఇన్ఫర్మేషన్. మీకు ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తారు ఎక్కడెక్కడ ఏముంది. కానీ నేనేం చేసిన అంటే, మీకు ఇంటికి డెలివరీ వచ్చేలాగా నేను ప్లాన్ చేసిన. స్విగ్గీ ఇన్స్టామార్ట్ లానే నేను అప్పుడు జనరల్గా వేరేది గ్రాసరీస్ టు ద డోర్ స్టెప్ అని చెప్పి నేను ప్లాన్ చేసిన. నా దగ్గర ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండే, ఒక ఇన్వెస్టర్ ఎవరు లేకుండే. ఇక్కడ లాస్ అయినా అని చెప్పి వైజాగ్లో పెట్టినా. వైజాగ్లో ఒక ఇన్సిడెంట్ అయిపోయింది, దానివల్ల నన్ను ఇక వేరే రకంగా ముద్ర గుద్దితే అక్కడ కూడా మూసేసిన. గన్నుదా? అదొక ఇష్యూ. సో దట్ ఎఫెక్టెడ్ మీ ఆల్సో అండ్ మై కంపెనీ ఆల్సో. సో అది కూడా తీసేసి ఐ జస్ట్ గాన్ టు బెంగళూరు. క్లోజ్డ్ ఎవ్రీథింగ్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. నాకు వద్దురా బాబు ఈ జనాలు వద్దు. నేను ఎంత ఫ్రస్ట్రేట్ అయిన అంతే సుధీర్. పొద్దున జనాల ముఖాలు చూస్తే ఇరిటేట్ అయ్యేటోని సుధీర్. ఇట్లాంటి వాళ్ళని కూడా నమ్మినా నేను, ఇట్లాంటి వాళ్ళు నా పక్కన ఉండేనా, ఇట్లాంటి వాళ్ళు నా సపోర్టర్సా. నాకు అట్లా ఒక రేంజ్లో వచ్చేసి ఒక 3 నెలలు నేను అసలు ఎవరికి కనబడలే. ఒక ఇంట్లో ఉన్న, పొద్దున్న లేస్తే తినడం, మళ్ళీ బయటికి అసలు వచ్చేటోని కాదు, సూర్యుని కూడా చూడలే. 2-3 నెలలు ఉన్నది చెప్తున్నా. 2-3 నెలలు అసలు నాకు నేను ఎక్కడున్నా ఎవరు తెలియదు. మా నాన్నకి, మా అమ్మకి, ఒక 2 అన్నదమ్ములకు తప్ప. ఓకే. సో దట్ వాజ్ మై లాస్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్ అనుకుని నేను. ఇట్లాంటి బతుకు నేను మళ్ళీ బతకదురా బాబు. నన్ను అట్లా చేసిర్రు. ఆల్మోస్ట్ ఆల్ పీపుల్ హ్యావ్ డన్ ఇట్, నాట్ 1 or 2. లాట్ ఆఫ్ పీపుల్. నేను చేసిన తప్పులు కాబట్టి వాళ్ళు నన్ను చేశారు, కాదని నేను అంటే. బట్ నేను కూడా ఒక హ్యూమన్నే. బట్ నాలెడ్జ్ ఉంది వీనికి, వీడు ఏం చేసినా పర్లేదు, నాలెడ్జ్ అవుతుంది వీనికి అని చెప్పేసి కొంతమంది ఉండే మనసులో. కానీ కొంతమందిగా స్ట్రైట్ అవే. బట్ మనం లైఫ్లో వినే ఫార్ములానే అంటే
మనల్ని ఒక క్లోజ్ రూమ్ లో పెట్టినా సరే ఆ లైట్ కోసం వెయిట్ చేయమంటారు. మరి మీకు ఆ లైట్ ఎప్పుడు వచ్చింది? నాకైతే ఎవరు ఇవ్వలేదు సుధీర్ లైట్. ఓకే, నా అంతటి నేనే తీసుకున్నా. సో ఏం చేశారు? ఈ లైఫ్ బెంగళూరుకి వెళ్ళాక ఒక దాంట్లో జాయిన్ అయినా. ఓకే, 35,000 జీతం స్టార్ట్ చేస్తాం మళ్ళీ లైఫ్. 35 మళ్ళీ 10 నుంచి 35 అప్గ్రేడ్ అయింది లైఫ్. అయిపోయింది కొద్దిగా, దేవుని దయ వల్ల స్టార్ట్ అయింది. నైస్. సో ఇట్ స్టార్టెడ్ మై జర్నీ అప్పుడు ఇక. సో 35 కాక ఇక నేనేం చేశానంటే ఇక మెల్లగా నాకు అర్థమైపోయింది. సో నాలో అయితే అయిపోయింది, ఏదో లాస్ అయిపోయింది, అంత అయిపోయింది, అన్ని చూసేసాం లైఫ్లో. ఇక చెప్తున్నా ఆ టైంలో కూడా నేను ఒకవేళ కంపెనీ నడిపిన టైంలో కూడా ₹1,00,000 బతికిన ఒక రోజులో ₹1 కూడా బతికిన రోజులు కూడా ఉన్నాయి. అంటే ₹1 కాలే, మరి ₹10 అయితే బతికిన రోజులు ఉన్నాయి. అంటే అంత షిఫ్ట్ ఎట్లా జరుగుతుంది ఒక డేలో? అంటే నువ్వు అడిగింది ఏంటంటే ఒక్కొక్కసారి నా దగ్గర ₹1,00,000 ఉండేవి. ఎలా? చెప్పినా కదా నేను నీకు, నేను చేసే అవి పనుల వల్ల పైసలు వచ్చేటి కొన్ని. అంటే ఏంటన్నా, కంపెనీ పెట్టినా అని చెప్పిన ఫస్ట్ ఒకసారి ఫైనాన్సర్ వచ్చేటోడు. ఫైనాన్సర్ వచ్చిన రోజు మంచిగా ఉండేది లైఫ్, జీవితాంతం అబ్బా ఇది ఇట్లనే ఉండాలని చెప్పి అనుకుంటాం. మళ్ళీ ఫైనాన్సర్ అయిపోగానే ఏం చేస్తాం ఇక, మళ్ళీ బిచ్చ బతుకు అయిపోయేది. ఓకే, ₹10 మళ్ళీ ఏదో ఒక ప్లేట్ ఇడ్లీ తినేసి పూట గడిపేటోనే. బట్ అంటే కష్టాన్ని ఎంజాయ్ చేసేవాళ్ళ లేకుంటే కష్టాల్లో ఉన్నానని బాధపడే వాళ్ళ? కష్టాన్ని ఎంజాయ్ చేయాలంటే నువ్వు కష్టం బాగా పడి ఎంజాయ్ చేయాలి. అప్పుడు నేనేం కష్టపడలే. సో ఐ డోంట్ వాంట్ టు లై. నేను అబద్ధాలు చెప్పడానికి లేను. నేను స్మార్ట్ వర్క్ చేశాను, ఈజీ మనీకి అని చెప్పి నీకు చెప్పాను. అవును చెప్పారు. ఈజీ మనీకి అలవాటు పడ్డాడు, కష్టం విలువ తెలియదు సుధీర్. బట్ ఈ రోజు అదే వ్యక్తి ఎంతమంది ఎంప్లాయీస్ అన్నా? ఆల్మోస్ట్ ఒక 600 మందికి శాలరీస్ ఇస్తున్నాడు. అదేం చిన్న కథ కాదు కదా. అంటే లైఫ్లో చాలా చూసి మీకంటూ ఒక బ్లెస్సింగ్ ఉంటేనే కదా ఈ పొజిషన్కి వచ్చేది. 50 మందితోటి కంపెనీ నడిపిన 2016లో మూసేసి ఇప్పుడు దేవుని దయ వల్ల నడుపుతున్నా అంటే అది వాళ్ళ సపోర్ట్ అయినా కావచ్చు, నా కష్టమైనా కావచ్చు, నేచర్ సపోర్ట్ కూడా ఉంది దానికి. అంటే దేవుడు కూడా డిసైడ్ అయ్యిండు, వీడు కష్టపడ్డాడు కాదు, వీడు స్మార్ట్ వర్క్ చేసిండు, తప్పుదారిలో పోయిండు, వీడిని కరెక్ట్ చేసినా ఇప్పుడు వీడు మంచి దారి ఎంచుకున్నాడు, వీనికి సాత్ ఇద్దామని చెప్పి దేవుడు కూడా. అందుకే మరి ప్రెజెంట్ ఏంటి బిజినెస్? కాంట్రాక్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్. మరి అంత ఫండింగ్ ఎట్లా తెచ్చారు? అంటే స్టార్టింగ్ లో నాకు కూడా ఎవరో ఒకరు ఉంటారు కదా, చెప్పినావు కదా నువ్వే, ఎవరు నీకు లైమ్ లైట్ ఇచ్చింది అని. అదే 35,000తో జీవితాన్ని స్టార్ట్ చేసిన, మళ్ళీ రీస్టార్ట్ చేసిన అంటే ఎవరో ఒకరు ఉంటారు కదా నాకు కూడా. ఓకే, చెప్పలేమా 35,000 జీతం స్టార్ట్ చేసిన ఆయన్నే నీలో నేను దమ్ము చూస్తా, ఇది చేద్దాం మనం అని చెప్పి స్టార్ట్ చేయొచ్చు, ఆయన్నే ఫండింగ్ చేయొచ్చు. ఐ జస్ట్ డోంట్ వాంట్ టు డిస్క్లోజ్ ద నేమ్ సో సూన్. ఎందుకంటే ఇది ఒక స్టేజ్ కాదు, ఇది ఒక ఓటీటీఓ లేకపోతే ఒక టీవీ ప్లాట్ఫామ్ ఏదో అనుకో. ఒక స్టేజ్ మీద ఒక పెద్ద సభ పెట్టినప్పుడు ఆ మనిషి గురించి రివీల్ చేస్తా. అట్లీస్ట్ మిమ్మల్ని ఇన్స్పైరింగ్ గా చూసుకుని వాళ్ళ ముందరన్నా చెప్పాలి. అప్పుడే ఇప్పుడు ఈ 4 గోడల మధ్యలో ఎందుకు 1000 మందో 1500 మందో 2000 మంది ముందో చెప్తా. పర్సన్ ఏంటంటే మార్కెట్ లో పర్సన్ గురించి, మార్కెట్ లో పర్సన్ బానే ఉన్నాడు. ఓకే, హీఈస్ వెల్ ఆఫ్. అవునా? హీఈస్ వెల్ ఆఫ్. హీఈస్ ఆల్సో, ఆయనకు కూడా అదేంటి హ్యుమానిటీ చాలా ఉంది. ఓకే, he knows what is right, what is wrong, and he corrected me in a good path from 2020. Like your godfather అనుకోవచ్చు, మీరు గాడ్ ఫాదర్ అనుకోవచ్చు. బట్ అంటే ఈ రోజు మీ పొజిషన్ 600 మందికి శాలరీ ఇచ్చే స్టేజ్కి వచ్చా అన్నారు. ఇదొక్కటే మేము చూడట్లేదు, సోషల్ మీడియాలో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సర్ లాగా కనిపిస్తారు. అంటే ఈయన ఏ పార్టీ మనిషి ఏంటి అనేది కూడా అర్థం కాదు. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ నేను విన్నాను. బెంగళూరులో ఒక బీజేపీ లీడర్ పబ్లో దొరికితే మీరు ఒక ఫోన్ చేపించి విడిపించారంట. ఐ థింక్ నీకు చెప్పిన ఇదే ఇన్ఫర్మేషన్లు ఇవన్నీ ఏమొస్తాయంటే ఒక మనిషి నుంచి ఒకరిని చేరేదాకా చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఓకే, ఒక మనిషి డైరెక్ట్ అక్కడ ఉన్నాడు అనుకో, దట్ ఈస్ డిఫరెంట్. సో అది బెంగళూరులో కాదు, గోవాలో అయింది. గోవాలో అయింది. బీజేపీ కాదు, మళ్ళీ కరెక్ట్ చేసుకో, ఇట్ ఈస్ సమ్ అదర్ పార్టీ, ఎక్స్ పార్టీ. హీ గాట్ ఇన్ డ్రంక్ అండ్ డ్రైవ్. ఓకే, అంటే ఆయన ఒక ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యేనో ఎంపీనో, ఎక్స్ ఎమ్మెల్యే ఫ్రమ్ వన్ పార్టీ, డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిండు. మరి ఎలా మీరు అంటే అంత యాక్సెస్ ఎలా వస్తుంది? గోవాలో దొరికిన వ్యక్తిని ఇక్కడ నుంచి కాల్ చేసి ఎలా విడిపించగలుగుతున్నారు? విడిపించలేదు కదా, నేను విడిపించిన అని చెప్పి ఇప్పుడు నీకు ఏమైనా స్టేట్మెంట్ మాకు అట్లా. బట్ ఐ హావ్ టోల్డ్ హిమ్ లైక్ పే చలాన్. ఆయన ఏంటంటే ప్రుడెంట్ అండ్ గోవా న్యూస్ ఛానల్ ఉంటాయి అక్కడ, ఆ రెండిట్లలో ఆల్రెడీ సర్క్యులేట్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అంతా పెట్టేశారు. ఓకే, సో నాకు అక్కడ తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటే ఐ స్టాప్డ్ ఇట్. అండ్ చేయొద్దు పబ్లిసిటీ అనేది. ఇప్పుడు జనరల్గా ఏ ఎమ్మెల్యే అయినా, ఏ ఎక్స్ఎంపీ అయినా, ఎమ్మెల్యే కానీ, ఏ సొసైటీకి చేసే మంచి వ్యక్తి కానీ పబ్లిక్ ప్లాట్ఫామ్లో కానీ ఇట్లా తప్పు చేస్తుండని చెప్పి దొరికితే జనరల్గా దట్ ఈస్ బ్యాడ్ రిమార్క్ ఫర్ నాట్ ఓన్లీ హిమ్, ఫర్ ద కాన్స్టిట్యుయెన్సీ పీపుల్ యాజ్ వెల్. మా కాన్స్టిట్యుయెన్సీ సార్ ఇట్లా చేసిండు,
లేకపోతే మా అన్నిట్లో చేసిండు అని చెప్పి అనుకుంటారని చెప్పేసి ఐ హావ్ ఎడ్యుకేటెడ్ దెమ్. తప్పైంది వదిలేసేయండి, చలాన్ కట్టండి. చలాన్ కట్టాడు, వెహికల్ తెచ్చుకున్నాడు, కోర్టుకు మాత్రం డ్రైవర్ని పంపించి రిక్వెస్ట్ చేయించి బండి వదిలేసి. మరి ఆ మనిషి పేరు కూడా చెప్పు. ఎందుకు? ఇట్ ఈస్ టోటల్లీ ప్రైవేట్, అర్థం చేసుకో. ఇప్పుడు అక్కడనే చెప్పలేదంటే పబ్లిక్ లో ఆపినోని, సారీ పబ్లిక్ ప్లాట్ఫామ్ లో, మీడియా ప్లాట్ఫామ్ లో, ఇక్కడ ఈ మీడియాలో చెప్పనీకి నాకు ఒక మాట, ఐఎమ్ డూయింగ్ కరెక్ట్ దేర్, ఐ డోంట్ వాంట్ టు డూ రాంగ్ హియర్. అంటే ఇప్పుడు కొంతమంది ఐ కాంట్ టెల్ సుధీర్, ఐఎమ్ సారీ. అంటే ఇది సుధీర్ గారు మళ్ళీ చెప్తున్నాను, చెప్పలేను నేను. ఫ్రేమ్ చేస్తున్నారేమో. ఫ్రేమ్ చేసుకొని ప్రాబ్లం లేదు, నాకు ఏమన్నా అవసరమా? ఫ్రేమ్ అన్నా చేసుకొని ఏమన్నా చేసుకొని, ఐఎమ్ లీస్ట్ బాదర్డ్. నువ్వు అడిగిన దానికి నేను ఆన్సర్ ఇచ్చిన, నువ్వు పేర్లు అడగనంటే నేను చెప్పను. దట్ ఈస్ టోటలీ డిఫరెంట్. ఆ మనిషిని నేను జనరల్ గా ఒక మాట ముందు పెట్టాలని చెప్పి నాకు ఏ రోజు లేదు. ముందు పెట్టేది ఉంటే అక్కడనే పెట్టేటోళ్ళు గోవాలో. అర్థమైందా? ఇప్పుడు ఆ వ్యక్తిని పక్కన పెడదామండి. అది కాకుండా మనం చూస్తే గోవాలో జరిగిన ఒక ఈవెంట్స్ కున్నా సరే, ప్రతి స్టేట్ లో ఉన్న సీఎంస్ ఉండొచ్చు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్, వీళ్ళందరితో మీకు అంత యాక్సెస్ ఎలా వస్తుంది? ఐఎమ్ డూయింగ్ దిస్ ఆల్ గుడ్ థింగ్స్. నువ్వే అన్నావు సొసైటీకి ఇంత చేస్తారు, మీరు అది చేస్తారు. సొసైటీకి మంచి చేసేటోని జనరల్ ఎవరైనా ఆదరిస్తారు అబ్బా. ఎవరైనా ఆఫీసర్ అయినా ఆదరిస్తారు, పొలిటీషియన్ అయినా ఆదరిస్తారు, ఎందుకంటే మంచి చేస్తున్నాం కదా. యూఆర్ డూయింగ్ గుడ్, రైట్ ఆర్ రాంగ్? బట్ మీరు మంచి చేస్తున్నారు. ఈ సర్కమ్స్టాన్సెస్ లో మేము ఎక్కువ చూడట్లేదు, అవుట్ సైడ్ ఎక్కువ చూస్తున్నాము. అదేలా అంటే? అవుట్ సైడ్ అంటే లైక్ అంటే ఆంధ్రానో తెలంగాణనో వదిలేసి పక్కకి వెళ్తే పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ మీకు అంత యాక్సెస్ ఎలా అవుతున్నారు? బెంగళూరు గేవ్ మీ కిక్ స్టార్ట్ ఇన్ మై లైఫ్. బెంగళూరు, తెలంగాణ, నువ్వు తెలంగాణ ఆంధ్రలో అయ్యి ఉండి మీరు నన్ను ఎలగొట్టిరబ్బా. మేము ఎల్లగొట్టలేదు, నా లైఫ్ లో అలా చేసుకునే సిచ్యువేషన్ లో మీరు పడ్డారు. యూఆర్ రైట్, నేను తప్పు చేసిన కాబట్టి మీరు నన్ను ఎల్లగొట్టారు. బట్ బెంగళూరు గేవ్ మీ కిక్ స్టార్ట్ అగైన్ ఇన్ మై లైఫ్. బట్ ఇచ్చింది ఆ లెవెల్ ఆఫ్ యాక్సెస్ ఎలా తెచ్చుకుంటున్నారు అంటే దానికైతే కష్టపడ్డా సుధీర్. ఇట్ ఈస్ లైక్ నాట్ ఓన్లీ ఓవర్ నైట్ సక్సెస్ ఆఫ్ మై లైఫ్, ఇట్ ఈస్ లైక్ 3 years ఆఫ్ మై లైఫ్. ఓకే, నేను 3 ఏళ్ళు నేను తిండి తిప్పలు లేకుండా బాగా అంటే బాగా అన్నిట్లలో తిరిగి ఓపెన్ చెప్తున్నా అందరికి. నేను అదే వీడు పనివంతుడు అని చెప్పి ప్రూవ్ చేసుకొని, వీడికి ఏదైనా పనిస్తే వాడు ఎగ్జిక్యూట్ చేసుకొని వస్తాడు, వానికి ఆ సత్తా ఉందని చెప్పి వాళ్ళు అనుకునేదాకా నేను తెచ్చుకొని ఐ ప్రూవ్డ్ మై సెల్ఫ్ అండ్ ఐ స్టూడ్ అప్ అండ్ యు ఆర్ టేకింగ్ మై ఇంటర్వ్యూ టుడే. అందుకే అది నేను ఒప్పుకుంటా అన్నా. బట్ సాయి మదిరాజ్ అంటే ఏ లెవెల్ వరకు మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే ఏ లెవెల్ అంటే నాకు అర్థం కాదు. అంటే కొంతమంది చెప్తుంటారు నాకు లైక్ అమెరికాలో బుష్ తెలుసు, వాషింగ్టన్ నాకు ఎవరు తెలియదు అబ్బా. నాకు తెలుసు, నేను వాళ్ళకి తెలిసేదానికన్నా నేను వాళ్ళకి తెలుసు, అదైతే నీకు చెప్పగలుగుతా. మీరు వాళ్ళకి తెలుసు అంతే, నాకు అది చాలు. నాకు వాడు తెలుసు వీడు తెలుసు అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. యాక్సెస్ ఏ లెవెల్ వరకు యాక్సెస్ ఉంది మీకు? అంటే పిఎం ని కలిసి యాక్సెస్ లేదు. పిఎం ని కలిసి, పిఎం నేను కలవాలన్నా కూడా లెటర్ రాయాలబ్బా. లెటర్ రాసి సార్ దిస్ ఇస్ రిక్వెస్టింగ్ ఫర్ సో అండ్ సో వర్క్. ఎవరైనా గుర్తుపెట్టుకో, ఎవరినైనా అధికారిని కలవాలంటే లెటర్ అన్న పాస్ చేయాలి, లేకపోతే మెసేజ్ అన్న పాస్ చేయాలి. ఇఫ్ దే ఆర్ గివింగ్ పర్మిషన్ యూ గో. ఆఫ్టర్ గివింగ్ పర్మిషన్ ఆల్సో ఇఫ్ దే ఆర్ కీపింగ్ యూ వెయిట్, నిన్ను వెయిట్ చేపిస్తున్నట్టే చెప్పేసి వచ్చేసి నాతోటి కాదని చెప్పి. మరి ఈ మాట అన్నారు ఒక ఇంటర్వ్యూలో నేను చూసాను, ఒక స్టేట్ సీఎం కైనా సరే, ఒక మినిస్టర్ కైనా సరే డైరెక్ట్ గా ఫోన్ చేయగలుగుతున్నారు, ఎందుకు లెటర్ రాయాలా? ఏది అంటే ఒక ఎవరన్నా గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీట్ అవ్వాలంటే లెటర్ రాసి తర్వాత వెళ్ళాలంటున్నారు. నాకు తెలియకపోతే లెటర్ రాస్తా, తెలిస్తే ఫోనే కొడతా కదా. నీకు అర్థమైందా? నా బాధ ఏంటో నేను చెప్పుకోవడానికి ఫస్ట్ నాకు తెలియదు, హీఈస్ ఎ న్యూ పర్సన్ టోటలీ. ఐ విల్ రైట్ ఎ లెటర్, సార్ దిస్ ఇస్ మై రిక్వైర్మెంట్, దిస్ ఇస్ మై రిక్వెస్ట్, ప్లీజ్ లుక్ ఇన్ టు ఇట్, ఐ విల్ కమ్ అండ్ మీట్ యూ ఇన్ పర్సన్ ఆల్సో ఇఫ్ ఇట్ ఈస్ లైక్ టాకబుల్. లైక్ అంటే ఆయనకు అర్థం కాకపోతే నా సమస్య, నీకు అర్థం కాకపోతే నేను వచ్చి మిమ్మల్ని ఇన్ పర్సన్ కలుస్తా సార్, ఇది నా సమస్య అని చెప్పుకుంటా, నాకు టైం ఇవ్వండి అని చెప్తా. లేదు, ఇఫ్ ఐ డోంట్ నో హిమ్ ఐ విల్ రైట్ ద లెటర్, ఇఫ్ ఐ నో హిమ్ ఐ విల్ కాల్ హిమ్. మీకు ఎంతమంది సీఎంస్ తో కనెక్షన్ ఉంది? కనెక్షన్ అంటే నువ్వు అట్లా అనుకో, అంటే పరిచయాలే అన్న, అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం అంతే. పరిచయాలు 1 2 3, ఆ ఒకటి పేరు 2 పేరు అట్లా పేర్లు చెప్పను నేను. ఏం తప్పేముందన్నా? పర్లేదు. I don't want to get into any other controversy and I just want to help the people. నేను ఓపెన్ నీకు చెప్తున్నా, నాకు ఇంత మందితో పరిచయాలు ఉందని చెప్పుకొని నేను తోపు లెక్క చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు సుధీర్. ఐఎమ్ టెలింగ్ యూ ఓపెన్లీ. నేను ఇక్కడికి వచ్చింది నా పని నేను చేసుకోవడానికి, నాతో అయిన జనాలకి సాయం చేయడానికి. నాకు ఒక 5 స్టేట్ల సీఎంలు గారు తెలుసు, 5 స్టేట్స్ సీఎం గారు తెలుసు. ఓకేనా? నన్ను 10 మందిలో ఉన్నా 20 మందిలో ఉన్నా గుర్తుపట్టి పిలుస్తారు, అదైతే చెప్తా డైరెక్ట్. అది ఆల్రెడీ చూసాం మేము. ఎక్కడ? గోవాలో. ఎక్కడ? ఎప్పుడు? ముందర కూర్చోబెట్టారు కదా తీసుకొచ్చి అవార్డ్స్ దగ్గర. సారీ, 37th నేషనల్ గేమ్స్ అవార్డ్స్ లో మీరు వచ్చారు కదా. అబ్సల్యూట్లీ. తెలిసినాక కూడా ఎందుకు అడుగుతున్నావు మరి? అంటే ఒక సీఎం మిమ్మల్ని పిలిచడం అంటే మీరు ఒక అథ్లెటిక్ కాదు. లేదు సుధీర్, హీ నోస్ మీ దట్ ఐఎమ్ ఏ కాంట్రాక్టర్.
చెప్తున్నా, నేను ఒక కాంట్రాక్టర్ అని తెలుసు. అండ్ హీఈస్ డూయింగ్ గోవా స్టేట్ లో కూడా నేను మంచి మంచి కార్యక్రమాలు చేసిన. ఈవెన్ ఇట్ ఈస్ స్మాల్ స్టేట్, ఐ హావ్ డన్ గుడ్ థింగ్స్ టు మాతృఛాయ అని చెప్పేసి ఒక ఆర్ఫనైజ్ ఉంటుంది, RSS వాళ్ళు నడిపేది. ఓకేనా? సో దానికి కూడా నేను డొనేషన్ చేశాను. ఐఎమ్ టెలింగ్ యూ ఓపెన్లీ, దే ఆర్ లైక్ స్మాల్ కిడ్స్, చిన్న పిల్లలు. అక్కడ నేను ఫుడ్ డొనేషన్స్ లేకపోతే వాళ్ళకి ఆడుకోవాల్సిన సామాన్లు అవన్నీ నేను చేస్తాను. ఎక్కడున్నా నాకు అట్లా ఏం ప్రాబ్లం లేదు. నేను ఈ స్టేట్కే చేయాలి, ఈ కాన్స్టిట్యున్సీకే చేయాలని నాకు ఏం ఉండదు. ఎప్పుడు ఎక్కడ నా హెల్ప్ ఉంటే అక్కడ నేను ఉంటా. సో అదేమైందంటే 37 నేషనల్ గేమ్స్ గోవాలో అయింది సార్ లాస్ట్ ఇయర్. సో అయినప్పుడు ఏం చేశారంటే, నేను జనరల్గా నార్మల్గా నేను అప్పటికి నా ఫియాన్సీ తోటే వెళ్ళాను. నేను కూడా జనరల్గా ఫియాన్సీ తోటి వెళ్తే మనం ఏమనుకుంటాం, మంచి దాంట్లో కూర్చోబెట్టాలి, మంచిగా చూపించాలి. మోడీ గారు విజిట్, ఇట్స్ ఫర్ ఎ లాంచ్. అనురాగ్ ఠాకూర్ గారు వచ్చారు, అందరు వచ్చారు. సీఎం గారు ఏం చేశారంటే అందరినీ అడ్రస్ చేస్తున్నారు. వచ్చారు, ఇంకా PM గారు రాలేదు. సో ఎవ్రీవన్ ఈజ్ అడ్రసింగ్ లైక్ దిస్ లైక్ దిస్ లైక్ దిస్. ఆ కార్నర్లో నన్ను చూసారు, పంపించారు మనిషిని. उनको उठा के इधर लेके आओ, मंत्री जी के गैलरी पे बिठा दो, हमारा బందా అని చెప్పిండు. సో అప్పుడు తప్పేమున్నది దాంట్లో, ఆయన పాపం అందరి దాంట్లో కూర్చునే దానికన్నా మోడీ గారిని దగ్గరుండి చూస్తాడేమో మా సాయి గారు అని చెప్పినట్టున్నాడు. దానికి వేరే రకంగా తీసుకోవాల్సింది ఏముంది? మోడీ గారు అన్నారు, ఇక్కడ మా సాయి అన్నాడు. మా సాయి అనడం అంటే ఒక బాండింగ్, మోడీ గారు అంటే విజిటింగ్. సో ఈ డిఫరెన్స్ వచ్చింది కదా. అంటే అంత సర్కిల్ ఎట్లా అసలు? అంటే బట్ దట్ మేడ్ మీ ఆల్సో, నన్ను కూడా ఒకసారి క్వశ్చన్ మార్క్ తీసుకొచ్చింది. అసలు నేను ఎట్లా ఇంత మందితోటి అంటే, నేను తర్వాత కూర్చొని ఆలోచిస్తే నేను చేసే పనులకా లేకపోతే నా ఉన్న నేచర్ వలన నన్ను చాలా మంది రిజెక్ట్ చేశారు. ఇప్పుడు ఏమో అందరు యాక్సెప్ట్ చేస్తున్నారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని చెప్పి నాకు అప్పుడప్పుడు క్వశ్చన్ వస్తుంది. నీకు ఎట్లా క్వశ్చన్ వస్తుంది, నాకు కూడా క్వశ్చన్ వస్తుంది. సో దేర్ ఈస్ లైక్ చేంజ్ ఇన్ లైఫ్. సో నువ్వు ఈ రకంగా ఉంటే నేను ఈ రకంగా జనాలు ట్రీట్ చేస్తారు, నువ్వు ఈ రకంగా ఉంటే ఈ రకంగా జనాలు ట్రీట్ చేస్తారు. స్ట్రైట్ ఆన్సర్స్ అన్న. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నారు కదా, సో ప్రజెంట్ సినారియో చూసుకుంటే మీ టర్న్ ఓవర్ ఎంత? అవన్నీ నేను చెప్పాను, ఐ కెనాట్ డిస్క్లోజ్. ఐఎమ్ సారీ టు టెల్ యూ, చాలా నేను డిస్క్లోజ్ చేయలేకపోతున్నా. ఎందుకంటే ఇప్పుడు నేను ఎదుగుతున్నా సుధీర్. ఇఫ్ ఐ స్టార్ట్ సంథింగ్ టు టెల్ ఆల్ ఓపెన్లీ, దేర్ విల్ బి లాట్ ఆఫ్ పీపుల్, చాలా మంది ఉంటారు నన్ను తొక్కడానికి. ఎందుకంటే ఇది సొసైటీ. 5 స్టేట్ సీఎంస్ తెలుసు కదా, తెలుసుంటే ఒక మాట. తప్పు చేయనప్పుడు ఎందుకు చెప్పడానికి? గుడ్ క్వశ్చన్. నేను తప్పు చేయనప్పుడు అంటే, నేను పైకి వెళ్ళాలని చెప్పి ఎంతమంది జనాలు చూస్తున్నారో, ఇంక్లూడింగ్ ఆ సీఎంస్ వాట్ ఎవర్ PMs వాట్ ఎవర్ యూర్ టెల్లింగ్, కిందికి పడాలని కూడా ఒక్కడిద్దరు చాలు సంఖ నాకించుకోవడానికి. గుర్తుపెట్టుకో జీవితంలో. నేను చెప్పేది చెప్పండి, నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా ఒక్క చెడు పని చేస్తే ఎందుకు మంచి అని తెలిపోద్ది? ఆన్సర్ మీ నౌ ఆన్సర్ మీ. చెప్పేవాడు దృష్టి బట్టే కదా ఉండేది. అంతే కదా మరి ఇప్పుడు ఒకవేళ ఒక స్టేట్ సీఎం కి వేరేటోడు పోయి చెప్పిండు, ఇప్పుడు సార్ ఇట్లా చేస్తుండే సార్, సన్నీ గారు పాత చరిత్ర ఇది సార్, అది ఇది అంటే చెప్పే దృష్టి. అందుకే చెప్పుడు మాటలు ఎప్పుడు వినద్దని చెప్పి జనాలు అంటారు. గుర్తుపెట్టుకో, చూసేవి నమ్మండి, చెప్పుడు మాటలు ఎప్పటికీ వినకండి. కానీ టర్న్ ఓవర్ చెప్పరు. ఐఎమ్ డూయింగ్ వెల్, లెట్ ఇట్ బి లైక్ దిస్. బట్ ఎట్లా అంటే ఒక ఆడియన్, ఒక వ్యక్తికి మీరు ఒక ఇన్స్పిరేషన్ అవుతారు, మీలాగా ఎదగాలనుకుంటారు. బట్ అతను సాటిస్ఫై ఎలా అవుతారు అంటే, అన్న ఈ స్టేజ్కి వచ్చాడు, నేను ఆ స్టేజ్కి వచ్చి నాకు సాటిస్ఫై అవుతా అనుకుంటే? నువ్వు అడిగిన క్వశ్చన్ నాకు మొన్న మా టీం అడిగిన నన్ను, అన్న గూగుల్లో నీ నెట్వర్క్ ఎంత అని చెప్పి కొడుతున్నారు, మన సాయిరథ్ అనుకుంటా పక్కన నెట్వర్క్ అని వస్తుంది అన్న. అట్లీస్ట్ మీరు కట్టే ట్యాక్స్ క్వశ్చన్ మార్క్ ఫర్ సమ్ డేస్ సుధీర్. ఏమైతుంది, తప్పేముంది? కొన్ని రోజులు క్వశ్చన్ మార్క్ ఉంటే జనాలకు కూడా యాంగ్జైటీ, ఎంతూజియాసం ఉండాలి. ఎట్లా ఛానల్ చేసింది ఎందుకు? ఏదో ఒక యాంగ్జైటీ, ఎంతూజియాజం క్రియేట్ చేయడానికి ఫస్ట్ స్టార్టింగ్ లో కదా. ఏదైనా ప్రోమో రిలీజ్ చేస్తావు, ఎందుకు రిలీజ్ చేస్తావు? ఏదో ఒకటి క్రియేట్ చేయడానికి, ఇంటెన్స్ క్రియేట్ చేయడానికా కాదా? అంటే జరిగింది చెప్పడానికి ఫస్ట్, అవునా కదా? సో నేను కూడా తొందరలో చెప్తా, కావాలంటే నిన్నే ఆదన్ టీవీ ఛానల్ పిలిచి ఇది నా కథ కాదు. ఎందుకంటే నేను ఇప్పుడు ఎదిగే టైంలో ఐ హ్యావ్ టు క్రాస్ ఆల్ గుడ్ అండ్ బ్యాడ్స్. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ మీ. ఓకేనా? నేను డైరెక్ట్ గా ఇక నేను తోపు తురుమని చెప్పుకున్నా అనుకో, నాకంటే మిండెడ్ దగ్గర చాలా మంది ఉంటారు పైన. అది నేను ఓపెన్ గా చెప్తున్నా. ఎందుకంటే ఇదనే ఈ ప్లాట్ఫామ్ అనేది, కాంట్రాక్టింగ్ ప్లాట్ఫామ్ అనేది ఇప్పటిది కాదు, అది ఫ్రమ్ లాంగ్ టైం 90s 80s నుంచి నడిచేది అది. అర్థమైందా? నాకంటే పెద్ద పెద్ద తోపులు తురుములు ఉంటారు ఇలా. నేను ఓపెన్ గా నీకు చెప్తున్నా. అంటే ఐ జస్ట్ డోంట్ వాంట్ టు ఎక్స్పోజ్ దట్ వేర్ am I doing, what am I doing, let it be. What am I doing, let it be with me. నేనేమన్నా తప్పు చేస్తే నువ్వు నన్ను క్వశ్చన్ చేయి. సరే రెడీ. అంటే మీరు అన్నారు 10,000కి పని చేశాను, కష్టాలు చూశాను, 10 రూపాయలకి ఇడ్లీ తిన్నాను అని. ఇప్పుడు 600 మందికి జీతాలు ఇచ్చే స్టేజ్ లో ఉన్నారు. మరి ఇంతకన్నా మీరు ఎక్స్పెక్ట్ చేసే సాటిస్ఫాక్షన్ ఏంటి మీ లైఫ్ లో? గుడ్ క్వశ్చన్. నేను ఇప్పుడు కొత్త ఒక MSR USA అని చెప్పేసి మొన్న ఇన్స్టాగ్రామ్ లో చూసాను, చెప్పేశాను ఆల్రెడీ. ఓకే. సో దిస్ ఇది ఈ యువసేన కార్యాచరణ ఎలా ఉంటుందో కూడా నేను బేసిక్ లైన్ ఇచ్చాను ఫర్ ద పీపుల్. అది చాలా మందికి రీచ్ అయిందో లేదో నాకు తెలియదు. బట్ నేను మళ్ళీ నువ్వు అడుగుతున్నావు కాబట్టి నా ఫ్యూచర్ అంబిషన్ ఏంటంటే, నా తోటి అయిన సేవలు, జనాలకి వెళ్ళే సేవలు
ఐ జస్ట్ వాంట్ టు పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా. ఓకే, అర్థమైందా? నాట్ ఓన్లీ గవర్నమెంట్, ఏ ఇండివిజువల్ పర్సన్ విత్ హిస్ ఓన్ మనీ కెన్ ఆల్సో డూ గుడ్ థింగ్స్ టు ద సొసైటీ యాజ్ వెల్ యాజ్ టు ద పీపుల్ హూ ఆర్ ఇన్ నీడ్. ఓకే, అర్థమైంది కదా? గవర్నమెంట్ తో పాటు ఒక ఇండివిజువల్ సంస్థ కానీ ఒక ఇండివిజువల్ పర్సన్ దాన్ని ఒక ప్రాపర్ ఛానల్గా జనాలకు రీచ్ ఎలా చేస్తాడో దాన్ని కూడా నేను చూపించడానికి రెడీ అయినా. సో నా గోల్ ఒకటే, ఓకే, ఫ్యూచర్లో వెనెవర్ ఐ వర్కప్ అండ్ నాకు పిల్లలు జనరల్గా పెళ్ళైంది కాబట్టి ఇఫ్ ఐ గివ్ బర్త్ టు ఎనీ వన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఐ వాంట్ టు షో మై పీపుల్ దీస్ ఆల్ ద థింగ్స్ యువర్ డాడ్ హ్యాస్ డన్ వెన్ హీ ఈస్ ఇన్ స్కూల్. జనరల్ అడుగుతారు మీ నాన్నగారు ఏం చేస్తారని చెప్పేసి, యూ నో నీడ్ టు టెల్ హీ హావ్ డన్ దిస్ ఆల్ అని చెప్పి వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకోవాలని చెప్పేసి నా కోరిక. నా కొడుకుని అడిగేదానికంటే ముందే మీకు అర్థమై ఉన్నట్టుంది నేను చెప్పి, ఆ టీచర్కి కానీ ఆ హెడ్ మాస్టర్కి కానీ వాళ్ళ కొడుకు ఆయన ఇది చేశారు, వాళ్ళ కొడుకు వీడని చెప్పి చెప్పుకోవాలి తప్ప కొడుకు కూతురు సారీ. యు వాంట్ టు బి ఎ ప్రౌడ్ ఫాదర్. yes, inspiring proud father, parent, not father or whatever, inspiring parent, as well as my wife also. దేవుని దయ వల్ల మంచి వైఫ్ దొరికింది నాకు. షీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అందరు ఆడోళ్ళు లెక్క షాపింగ్ అటు తీసుకెళ్ళు ఇటు తీసుకెళ్ళు అని చెప్పేసి ఏ రోజు ఇప్పటికే 1 month కూడా కాలే. I was not there with her for not even like 2 to 3 days continuously. ఓకే, నేను తిరుగుతూనే ఉన్నా. ఒక్క రోజు కూడా నన్ను అడగలేదు ఏందండి ఇదేందండి అది, ఒక్క రోజు కూడా నన్ను అడగలేదు. షీ ఈజ్ అడ్జస్టబుల్. షీ నో దట్ హిస్ హస్బెండ్ ఇస్ ఫర్ సొసైటీ, నాట్ ఫర్ ఫ్యామిలీ. నాట్ ఫర్ ఫ్యామిలీ, షీ నోస్ దట్. బట్ ఫ్యామిలీ ఇస్ ఎవ్రీథింగ్ కదా, ఉన్నది కదా చూసుకుంటది అది. షీ నోస్ హౌ టు హ్యాండిల్ ఇట్ రాదర్ దాన్ మీ. షీ ఈజ్ ఆల్సో అన్ ఆఫీసర్, షీ నోస్ హౌ టు ఇట్. ఆఫీసర్ ఏం చేస్తారు మీ వైఫ్? షీ వాజ్ అన్ AWE హౌసింగ్ దాంట్లో చేసింది. ఓకే, సో రిటైర్మెంట్ అయిపోయింది, సెల్ఫ్ రిటైర్మెంట్ చేసేసుకుంది. బట్ షీ ఈజ్ నో మోర్ విత్ గవర్నమెంట్. షీ ఈజ్ అ గుడ్ హౌస్ వైఫ్ అండ్ షీ ఇప్పుడు నేను ఎట్లా కాంట్రాక్టింగ్ లో షీ ఈజ్ అన్ MTech సివిల్ ఇంజనీర్. ఓకే, సో సివిల్ కాబట్టి నేను ఏదైనా చిన్న ప్రాజెక్టులు నాతో టైం నేను ఇస్తే షీ విల్ టేక్ కేర్ ఆఫ్. నాకు హెడేక్ అనేది ఉండదు. షీ విల్ రిమూవ్ మై హెడేక్. షీ విల్ నెవర్ బి యాడ్ ఆన్ టు మై హెడ్. ఎన్ని ఇయర్స్ అయిందన్న మ్యారేజ్ చేసుకుని? 1 month కూడా కాలేదు. 1 month కూడా కాకుండానే ఫ్యామిలీ లైఫ్ మీద అంత అవగాహన ఎట్లా వస్తుంది? షీ ఈజ్ అన్ ఎడ్యుకేటెడ్. ఎడ్యుకేషన్. ఓకే, షీ ఈజ్ అన్ ఎడ్యుకేటెడ్ అండ్ షీ ఈజ్ 90s girl. ఓకే, and her father and her mother both are like grown her in a very 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 simple and diplomacy way. down to earth. down to earth కూడా కాదు, ఇంకా దానికంటే తక్కువ. ఓపెన్ చెప్తున్నా, ఒక విలేజ్ లో పెంచిర్రు, ఆ విలేజ్ లోనే పెరిగింది, ఆ విలేజ్ తగ్గట్టే ఉన్నది. నేను చాలా ప్రౌడ్ గా చెప్పుకుంటా. సిటీ కల్చర్ అనేది దానికి అసలు నచ్చది దేవుని దయ వల్ల. ఐఎమ్ హ్యాపీ టు టెల్ దిస్. షీ నెవర్ వాంట్ టు బి లైక్ ఎక్స్పోజ్ టు పీపుల్. నేను జనాల మధ్యలో ఉండాలని చెప్పి ఏ రోజు అనుకోదు అది. ఓకే, ఐ జస్ట్ వాంట్ టు బి బ్యాక్ ఆఫ్ యూ, బిహైండ్ యూ ఆర్ లైక్ సమ్వేర్ ఇన్ యూ అనేది ఉండాలి అంతే. ఇన్ యూ అనేది ఉండాలి తప్ప ఈ పక్కకే ఉండాలి, ఇక్కడనే ఉండాలి, ముందు ఉండాలి అని చెప్పేసి ఏ రోజు నన్ను ఇప్పటిదాకా నాకు అర్థమైపోయింది. నా లైఫ్ ఫ్యూచర్ మై వైఫ్ ఏంటో నాకు ఇప్పటికే అర్థమైపోయింది. ఓకే, సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ హర్. అంటే మీది అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజ్? అరేంజ్డే. అరేంజ్డ్ లో కూడా ఇంత క్లారిటీ వచ్చింది మీకు? అంటే నేనేమనుకున్నా లవ్ మ్యారేజ్ ఏమో అంటే కొంచెం అండర్స్టాండింగ్. ఓపెన్ చెప్తాను, అరేంజ్ అంటే జనరల్ గా మా ఇద్దరు పేరెంట్స్ ఒప్పుకున్నారు. బట్ ఇట్ ఈస్ లైక్ వీ హ్యావ్ అంటే తన ఆఫీసర్ కదా, నీకు అర్థమైందా? నేను డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నప్పుడు చూసి నేను ప్రపోజల్ పెట్టాను. నేనేం లవ్ రిక్వెస్ట్ పెట్టలేదు, డైరెక్ట్ మ్యారేజ్. మ్యారేజ్ ప్రపోజల్ ఐ సెంట్ విత్ మై ఐ టోల్ యూ నో గాడ్ ఫాదర్ అది ఇది అని చెప్పాను కదా నేను మీకు. ఆయనతో పాటు ప్రపోజల్ పెట్టినా నేను, ఆయనే పెట్టింది ప్రపోజల్. సో అట్లా సెట్ అయిపోయింది. ఓకే, సో 1 month అవుతుంది కాబట్టి సో హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఇంకా మంచి లైఫ్ లీడ్ చేయాలని కోరుకుంటున్నాము. అండ్ మీరు అన్నారు కదా సర్వీస్ గురించి జనాలకు తెలియాలని. ఇన్స్టాగ్రామ్ తెరిస్తే మీ వీడియో చూస్తున్న లైవ్ లో 10,000 ఇస్తారు, 20,000 ఇస్తారు. అసలు అంటే ఒకరికి హెల్ప్ ఉంది, నీడి ఉందంటే డబ్బులు ఇస్తూనే ఉన్నారే, ఎట్లా కనుక్కోరా? ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఇస్తా సుధీర్ నేను. ఓకే, నేను కూడా కొద్దిగా చదువుకున్నాను. అదే అన్న, అంటే నేనేం చేస్తున్నా అంటే నా టీమ్ కి పెట్టిన. ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ నేను హ్యాండిల్ చేస్తలేను. ఐ హావ్ గివెన్ టు మై టీమ్. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్, నెక్స్ట్ ఇంకేమన్నా ప్లాట్ఫామ్స్ ఉంటాయి, ఫేస్బుక్, అవన్నీ నేను నా టీమ్కి ఇచ్చేసిన. ఓకే, సో కమెంట్స్ వస్తున్నాయి చూడు, వాళ్ళు నాకు మొన్న అదే చేశారు. సార్ చాలా మంది కమెంట్స్కి మీరు రిప్లై ఇవ్వట్లేదంట సార్, హౌ టు గో ఆన్ దిస్ సార్, ఎలా ముందరికి వెళ్దాం సార్, వాళ్ళందరూ ఇట్లా క్వశ్చన్స్ అడుగుతున్నారు అది ఇది అంటే, మీకు కరెక్ట్ అయిన కమెంట్ మీరు చూసుకొని వాళ్ళకు మెసేజ్ చేయండి రాదర్ దాన్ రిప్లైయింగ్ ఇన్ కమెంట్. నేను అదే చెప్పిన. సో మొన్న ఇబ్రాహీంపట్నం, నాకు అంత గుర్తురాలి, ఇప్పుడు గుర్తొచ్చింది. ఇబ్రాహీంపట్నం యాక్సిడెంట్ అయిపోయి చెఫ్ అంట ఆగున్న లారీ గుద్దిండు. ఇదంతా పోయి ఆపరేషన్ అయిపోయింది. ఓకే, ఆపరేషన్ అయిపోయి ఇప్పుడు కొద్దిగా స్టేబుల్ ఉన్నాడు. ఆయన నన్ను రీచ్ కావడానికి హీ హావ్ ట్రైడ్ ఎన్ నెంబర్ ఆఫ్ వేస్.
నా ఇప్పుడు జనరల్గా ఎవరన్నా నా పోస్ట్ రీపోస్ట్ చేశారనుకోండి, వాళ్ళకి మెసేజ్ చేసుడు, వాళ్ళకి ఆ తర్వాత మా టీంకి తెలిసింది, సో హీఈస్ ఇన్ డ్యామ్ నీడీ అని. మీకు అర్థమైంది కదా. ఎవరికైనా నీడీ ఉంటే వాడు కమెంట్లు పెట్టాడు ఎక్కువ. హీ చెక్ ద వే చెక్ చేస్తాడు, ఎట్లా రీచ్ కావాలని చెప్పేసి. హీ నోస్ ఇట్. సో వాడు రీచ్ అయిన వెంటనే నాకు తెలిసిన 1 అవర్కే డైరెక్ట్ నేను స్టోరీ పెట్టమని చెప్పేసిన. 1 అవర్ ఇన్స్టాంట్. నేను ఇంకా టైం కూడా తీసుకోలేదు. నేను ఎక్కడో వేరే దగ్గర ఉన్నా, నేను అయినా కూడా చెప్పేసిన, స్టోరీ పెట్టేసి కొలాబిన్ విల్ డూ సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అన్న నాకు ఏం ఎక్కువ వద్దన్న, వాడు కూడా 2 నెలల్లో నాకు మెడిసిన్స్ హెల్ప్ చేయన్న అని చెప్పాడు. ఇన్స్టాంట్ వాట్ ఎవర్ హ్యాపెన్ వీ హావ్ డన్ ఇట్. ఇప్పుడు వరకు ఎంత మందికి హెల్ప్ చేసింటారు? కౌంట్ చేయలేదు. హెల్ప్ అనేది కౌంట్ చేయొద్దు సుధీర్, గుర్తుపెట్టు. అంటే జనాలకు తెలియాలి కదా మీ స్వభావం ఏంటనేది. తెలుసుకొని తెలియకపోని ఒక మాట, జనాలకి తెలిస్తే గుర్తిస్తారు, తెలియకపోయినా గుర్తించారంటే దే నో రియాలిటీ. గుర్తుపెట్టుకో. ఓకే. ఇట్ ఈస్ లైక్ మౌత్ పబ్లిసిటీ. ఎవరన్నా ఒక మాట చెప్పారనుకో, వింటారు, విని వెళ్ళి గూగుల్ చేస్తారు, అప్పుడు తెలుసుకుంటారు. ఓకే. సో లెట్ దెమ్ నో దట్ టైం. నేను చెప్పేదానికన్నా వాళ్ళంతటి వాళ్ళే తెలుసుకొని, దే హ్యావ్ లాట్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ టు నో, నాట్ ఓన్లీ వన్. ఈ ఒక్క ప్లాట్ఫామ్ యాదన్ ఒకటే కాదు, చాలా ఉంటాయి. అవునా కాదా? అవును. దే విల్ నో ఇన్ నెంబర్ ఆఫ్ వేస్ ఇఫ్ దే వాంట్ టు నో. ఓకే. మీకు అర్థమైంది అనుకుంటా. చాలా చోట్ల కూడా మీ నుంచి వింటున్నాను, అంటే నేను రోజుకి ఇంత ఖర్చు పెడతాను, నెలకి ఇంత ఖర్చు పెడతాను అని. సో ఇప్పుడు ఎక్కడి నుంచి కొన్ని ఇంటర్వ్యూస్ లో కూడా మీరు అన్నారు కదా, ఇచ్చింది ఒక ఇంటర్వ్యూ. ఓకే. ఆ ఇంటర్వ్యూనే ఇంకా అదే కదా నేను అనేది. సో ఏంటి, రోజుకి ఎంత ఖర్చు పెడతారు మీరు? ఇట్ డిపెండ్స్ సుధీర్. నేను జనరల్ గా బిజినెస్ మ్యాన్ ని, నా ఖర్చు సపరేట్. గుర్తుపెట్టుకో. ఎందుకంటే నా జనరల్ గా ఫ్లైట్ టికెట్ అవుతుంది, అది కామన్. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళాలని ఉంటే పక్క అగైన్ ఐ విల్ టెల్ ద సేమ్ థింగ్. 30 days ఏముందో ఐ విల్ ట్రావెల్ ఫర్ ష్యూర్ 24 to 25 days ఇన్ ఎ మంత్. అది నా బిజినెస్, దాన్ని నువ్వు ఆపలేవు. ఒక మాట. అది కాకుండా వేరే ఖర్చు ఏదన్నా ఉందనుకో, ఇలానే నువ్వు అన్నావు కదా హెల్పింగ్ అది, అప్పుడు యాడ్ ఆన్ అవుతుంది ఖర్చు. అంతే తప్ప ఇట్ విల్ బి వెరీ వెరీ మినిమల్. ఫ్లైట్ టికెట్, ఒక మీల్, అంతే నా ఖర్చు. ఈ ఫ్లైట్ టికెట్ మీల్ కూడా బాగా వైరల్ అవుతుంది నిజంగా. ప్రతిసారి మీల్ అంటే ఒక డేలో ఒక మీల్ ఫ్లైట్ లో. ఐ విల్ షో యూ ఇఫ్ యూ వాంట్. యూ హ్యావ్ డిజి యాత్ర. డిజి యాత్ర వాడతాను. నేను ఆ స్టేజ్ కి రాలేదన్న. కమ్ ఆన్ మ్యాన్, డిజి యాత్ర వాడడానికి స్టేజ్ కి దీనికి సంబంధం నాకు తెలియదన్న యాప్ గురించి కూడా. నేను జనరల్ ఎవరికి చెప్పాను నీకు. ఇది ఇక్కడ ఏముంది చూడొచ్చా? చూడు. థ్యాంక్ యూ. ఓకే. ఏముంది? పాట్నా టు హైదరాబాద్. దాని ఇటు స్వైప్ చేయి. బెంగళూరు టు పాట్నా చెప్పు. విజయవాడ టు బెంగళూరు, ఢిల్లీ టు బెంగళూరు, హైదరాబాద్ టు ఢిల్లీ, బెంగళూరు టు గోవా, హైదరాబాద్ టు ఢిల్లీ. ఏంటన్నా మీరు? చెప్పు, ఇప్పుడు చెప్పు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ షో ద వ్యూవర్స్. ఐఎమ్ ఓకే విత్ దట్. ఐఎమ్ రెడీ, హ్యాపీ. ఎందుకంటే రియాలిటీ ఏందో చూడు. ఇది రియాలిటీ, నేను చూపెడతా. ఆ ట్రోల్ చేసిండు ఎవడో నాకు తెలియదు, కానీ ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ బట్ ఐ కెప్ట్ క్వైట్. వన్ ఫెలో బిల్డప్ ఏంద్రా అని చెప్పి ఒక ట్రోల్ పెట్టిండంట. సో దానికోసం నేను ఇప్పుడు నీకు ప్రూఫ్ చూపెడుతున్నా. డిజి యాత్ర అనేది ఫేకప్ కాదు, అది రియాలిటీ ఉంది. టైమ్, డేట్ అన్ని ఉన్నాయి. 28 May, 29th, 30, 4th, 20 అంటే 365 days లో ఫ్లైట్ లోనే ఉంటారు. బోర్ కొట్టదా? బోర్ ఎందుకు కొడుతుంది? పని మీద పోతే. నేనేమన్నా ట్రిప్ పోతున్నా బోర్ కొట్టడానికి? చెప్పు మాట. ఓకే. రైట్ ఆర్ రాంగ్? అండ్ ఇంకొంతమందికి ఏంటంటే మీ ఆర్ఎస్ఎస్ గురించి మీరు చెప్పే మాటలు బాగా నచ్చుతున్నాయి యూత్ కి. సో ఆర్ఎస్ఎస్ మీద అంత మంచితనం అంటే అంత స్వభావం ఎలా వచ్చింది మీకు? నేను మా గురూజీ నాకు అన్ని, నేను లాస్ట్ దాంట్లో కూడా ఇంటర్వ్యూ అదే మన క్రాంతికి కేఆర్ టీవీలో చెప్పాను. కల్లాడ్క ప్రభాకర్ భట్ గురూజీ అనేట ఆయన నాకు అన్ని. ఓకే. ఆయన విధి విధానాలు ఓకేనా. నాకు తెలుగు అంత స్పష్టంగా తిరగదు అప్పుడప్పుడు, పర్లేదన్న. అయినా కూడా కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఐ విల్ టేక్ ఇట్. నేను అట్లాంటి స్వభావాన్ని, నేను తప్పు చేస్తున్నా అంటే నాకు చెప్పొచ్చు, నేను తీసుకోగలుగుతా. నేను అట్లా. సో ఆయన విధానాలు నాకు బాగా నచ్చేటి. ఎందుకంటే ఆయన డైలీ 5 o'clock లేవడము, 7, 8 o'clock వరకు రాముణ్ణి పూజ చేయడము. నేను చెప్తున్నా కదా, అంటే ఇదంటే ఒక డిసిప్లైన్డ్ వేలో లైఫ్ లీడ్ చేస్తాడు ఆయన. ఓకే. దేర్ విల్ బి నో అలిగేషన్స్ ఆర్ నో డీవియేషన్స్ ఇన్ బిట్వీన్ ఏ డే. ఏ డేలో కూడా ఆయన రొటీన్ అనేది ప్లాన్ చేసుకుంటాడు ముందు రోజే. సో నాకు ఆయన దాంట్లో కొద్దిగా ఫాలో అయిపోయాను కొన్ని విషయాలు. డైలీ డిసిప్లిన్ కానీ ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి డెడికేషన్ టువర్డ్స్ వర్క్, కమిట్మెంట్ టువర్డ్స్ ద సొసైటీ. ఓకే, ఇది సొసైటీ, ఇది మన కమిట్మెంట్, ఇది మనం చేయాలి. థర్డ్, ఏదన్నా మాట ఇస్తే దానికంటే విలువైనది ఏదున్నా కూడా ఆ మాట తప్పొద్దు. నీకు ఎవడన్నా ₹1 ఇస్తా అన్నాడు, ఈ మాట ఇచ్చినావు నువ్వు ఆల్రెడీ, తప్పే ప్రసక్తే లేదు. ఆ 2 కోట్లు అవుతుంది, ఈ మాట మీద నిలబడు, బట్ ఇట్ విల్ టేక్ టైం. మాట ఇస్తే మాత్రం తలన్న అక్కడ పెట్టేసి నీ మాట తీర్చుకో. మాట ఇస్తే ఇది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి
గో ఎర్లీ టు ద బెడ్ సో దట్ యూ విల్ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. దిస్ 4. బట్ రీసెంట్గా నేను చేయలేకపోతున్నాను నా ట్రావెల్ వల్ల. బట్ దీస్ 4 ప్రిన్సిపల్స్ ఆర్ వెరీ గుడ్ ఫ్రమ్ హిమ్. ఆయన ఏదైనా మాట ఇస్తే మాత్రం ఏదో ఒకటనే చేస్తాడబ్బా, అదైతే నేను చెప్తున్నా. సో మాట ఇచ్చే తర్వాత ఆలోచించాడు, మాట ఇవ్వకముందే ఆలోచిస్తాం. నేను కూడా ఆయన దగ్గర కొన్ని అవే నేర్చుకున్నా. ఏదైనా ఉంటే కట్రోడ్గా చెప్తా సుధీర్. మొన్న ఎవరో మెసేజ్ చేశారంట, మా పిల్లలకు చెప్తారు, అన్న అదేంటి గీతం కాలేజ్లో యూనివర్సిటీలో కొద్దిగా అదేంటి దాంట్లో మాట్లాడండి అన్న, నెగోషియేషన్కి అవ్వట్లేదు అన్న, వినట్లేదు కాలేజ్ వాళ్ళు అంటే, కట్టావా ఫీజు అని చెప్పి అడిగాను నేను. వేరే మా ఓన్ అడిగితే ఫస్ట్ సెమిస్టర్ ఫీ కట్టాడని. నేను చేయలేను. ఫస్ట్ సెమిస్టర్ ఫీ కట్టాడంటే అక్కడ బిల్ రాసేస్తాడు. గుర్తు, ఇది రియాలిటీ. ఇది జనాలకు అట్లా చెప్తే కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చది. వీడేం చేయలేకపోతుండే వేస్ట్ గాడు వీడని చెప్పేసి వదిలేస్తారు. నాకు ప్రాబ్లమే లేదబ్బా. బట్ ఐ వాంట్ టు బి కట్రో. ఐ వాంట్ టు బి కట్రో ఆన్సర్. నేను కట్రో ఆన్సర్ ఇచ్చాను. నాతో అవుతుంది అంటే అవుతుంది, కాదంటే కాదు. అంతే. వై టు వేస్ట్ టైం. నేను కాకపోతే ఇంకోటి ఉంటాడు. నేను చెప్పినా కదా, నా లాంటి దగ్గరలో చాలా మంది ఉంటారు, గుర్తుపెట్టుకో. కానీ నా లాంటి వాళ్ళు నేను ఒక్కనే ఉంటాను, నాకు అది. మీలాంటి వాళ్ళు నువ్వు ఒక్కనే ఉంటావు, అది నీకు. ఇట్ డిపెండ్స్ అపాన్ ఇండివిజువాలిటీ. అర్థమైందా? ఒక సినిమాలు అంటాడు కదా, ఎప్పుడు వచ్చామని కాదన్న, బుల్లెట్ దిగిందా లేదా. నేను ఉన్నప్పుడు బుల్లెట్ దిప్పుతా, వేరేటోడు ఉన్నాడో లేదో నాకు అవసరం లేదు. కానీ వేరేటోన్ ప్లేస్ పోతే వాడే తోపబ్బా. గుర్తుపెట్టుకో, నీ ప్లేస్లో యు ఆర్ గుడ్, ఇన్ దాట్ ప్లేస్ హీ ఈస్ గుడ్. అండ్ వీఆర్ నాట్ కైండ్ ఆఫ్ ఎ పీపుల్ టు గివ్ ఫేక్ ఆన్సర్స్ ఆర్ ఫాల్స్ న్యూస్. నేను చెప్తాను. అంటే మీకు పొలిటికల్ ఏమన్నా ఎంట్రీ అవ్వాలని ఉందా? పొలిటికల్ ఎంట్రీ కాదు, పొలిటికల్ ఆస్పిరెంట్ అని చెప్పి అనుకుంటున్నాను. ఆస్పిరెంట్ అంటే లైక్ మీ విధి విధానాలు కానీ, మీ ప్రిన్సిపల్స్ కానీ మీరు ఏం ఆలోచించలేదు సుధీర్. అంటే బీఆర్ఎస్ అంటే ఈ పార్టీస్ అన్ని ఉన్నాయి, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ ఉంది ఇక్కడ. సో తెలంగాణలో ఏమన్నా మీరు మళ్ళీ ఎంట్రీ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? లేదు, ఇంకేమనుకో. ఇన్ కేస్ మీకు ఏమన్నా టికెట్ ఆఫర్ చేస్తే? టికెట్ వస్తే అంటే నాకు కూడా జనరల్గా నేను కూడా కూర్చొని డిస్కస్ చేసుకునే జనాలు ఉంటారు. నా వల్ల ఒకవేళ టికెట్ వచ్చినా, ఒకవేళ నిలబడ్డా కూడా విన్నింగ్ కాకపోతే జనాలకు ఏం చేయలేము. నేనేం లేకపోయినా కూడా జనాలకు చేస్తున్నా ఇప్పుడు. అవునా కదా? నీకు అర్థమైందా కదా? ఇప్పుడు విన్ కాకపోయి మళ్ళీ ఇంకొక రకం ముఖంలో జనరల్ గా డల్ ఫేస్ పెట్టుకోవాలని నేను రెడీగా లేను. వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ వితౌట్ అన్ ఎమ్మెల్యే, వితౌట్ అన్ ఎంపీ, వితౌట్ అన్ సపోర్ట్ ఆఫ్ ఎనీ వన్, ఐఎమ్ డూయింగ్ ఇట్. నేను ఏదైనా సపోర్ట్ లేకుండా అది నేను చేస్తున్నా. నేను చేసేటోని ఇట్లా చేయని, ఎందుకు నన్ను పాలిటిక్స్ లోకి ఇప్పుడే లాగుదామని చెప్పి అనుకుంటున్నాను. అర్థమైంది కదా? అంటే మీకున్న సర్కిల్ అంతా చూస్తే నాకు అదే అనిపించింది, ఎండ్ ఆఫ్ ద డే పొలిటీషియన్ కి వెళ్ళాలేమో, ఇది ఒక చిన్న స్టంట్ ఏమో అనుకున్నా. స్టంట్ హార్ట్కి వేస్తారు, నాకేయకు. హార్ట్కి వేస్తారు, కరెక్టే. మీరు వేస్తున్నారేమో అని. స్టంట్ హార్ట్కి వేస్తారు, బ్లాక్ అయితే. నాకైతే నువ్వు వేయలేవు, నేను అది తీసుకోలేను కూడా, నాకు అవసరం లేదు. లేదు, నేను చెప్తున్నా సుధీర్, ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్ స్టంట్. స్టంట్ ఏముంటే నేను డైరెక్ట్ కావాలంటే జనాల మధ్యలో చెప్పేస్తా, నేను ఇక్కడ నుంచి నిలబడుతున్నా, నాకు కావాలంటే నేను ఇక్కడ నుంచి నిలబడుతున్నా, మీ అందరు సపోర్ట్ కావాలి, మీ అందరు ఆశీర్వాదాలు కావాలని చెప్పేసి. ఓకే, ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎ స్టాండ్ అన్లెస్ అంటిల్ ఐ ఎమ్ రైట్ ఆర్ ఐ వాంట్ ఇట్. ఓకే. అండ్ ఈ డ్రెస్సింగ్ స్టైల్లో కూడా ఎక్కువ వైట్ వేస్తారు ఎందుకు? అంటే పొలిటీషియన్ వైట్ ఈస్ పీస్ మ్యాన్. వైట్ ఈస్ పీస్ కాదా? వైట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ పీస్. ఇండియన్ ఫ్లాగ్ లో నువ్వు వైట్ పీస్ కాకపోతే దేనికి చేయనని చెప్పు. అంటే రోజు పీస్ఫుల్ గా ఉండాలనా వైట్ షర్ట్? అంతే కదా మరి, లైఫ్ అనేది పీస్ కి వెళ్ళిపోవాలి. ఓకే, అవునా కదా? వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ యు ఆర్? అంటే ఎలా, అంటే ఒక సిచ్యువేషన్, ఒక ట్రబుల్ వచ్చినప్పుడు ఎట్లా ఆలోచిస్తారు? ఎవ్రీవన్ యూజ్ మీ యాజ్ ఎ ట్రబుల్ షూటర్ మ్యాన్. ట్రబుల్ షూటర్. ఎవ్రీవన్ యూజెస్ మీ యాజ్ ఎ ట్రబుల్ షూటర్. ఓకే. ఈవెన్ మై గాడ్ ఫాదర్ యూజ్ మీ యాజ్ ఎ ట్రబుల్ షూటర్. ఐ కెన్ ప్రౌడ్లీ టెల్ దట్. ఒక చిన్న ఎగ్జాంపుల్ నచ్చిందే అది. చిన్న ఎగ్జాంపుల్ అవన్నీ నేను చెప్పలేదు. అంటే ఒక సిచ్యువేషన్ ఎట్లా సాల్వ్ చేసింటారు ఆయనకు తెలుసు. అది ఆయన గురించి వద్దు, అంటే కొంతమందికి ఎగ్జాంపుల్ అన్న తెలిస్తే ఓకే ఇట్లా కూడా ఆలోచించవచ్చా. అది ఎగ్జాంపుల్ వచ్చినప్పుడు చెప్తలేదు. ఎన్నో చూసింటారు లైఫ్ లో. 600 మంది ఎంప్లాయీస్ లో ఒక ట్రబుల్ చూసింటారా? చాలా చూస్తా. ఏడే ట్రబుల్ ఉంటే ఆడ నన్ను పంపిస్తాడంటే అన్ని ట్రబుల్స్ నేను చెప్తాను. ఒకటి ఒక సిచ్యువేషన్ ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారో ఒక ఎగ్జాంపుల్ ఇస్తే మీ మైండ్ సెట్ కూడా మాకు అర్థం అవుతుంది కదా. నా మైండ్ సెట్ ఇంకా నీకు అర్థం కాలేదు అంటే అర్థం అవుతుంది. సో నేను ఇక్కడ గమనించింది ఏంటి, సాఫ్ట్ ఉన్నారు, యాంగర్ కూడా కనిపిస్తుంది, కొన్నిసార్లు మళ్ళీ కూల్ డౌన్ చేసుకుంటున్నారు. సో ఫ్లక్చువేట్ అవుతుంది అప్పుడప్పుడు. సో ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు సాయి మదిరాజు గారు ఎట్లా చూస్తారు? ఇట్ డిపెండ్స్ అపాన్ ఇండివిజువాలిటీ. ఇప్పుడు నేను జనరల్గా కామ్ గోయింగ్ అండ్ పీస్ గోయింగ్, అందుకే వాటర్ ఎక్కువ తాగుతా, ఎక్కువ అవుట్ స్పోక్ సుధీర్ నేను. ఓకే, ఐ డోంట్ స్పీక్ మచ్. ఈ మధ్యలో మీ మీడియా వల్లనే నేను అసలు చాలా అంటే చాలా స్పోకెన్ అవుట్ అవుతున్నా తప్ప చాలా తక్కువ మాట్లాడతాను నేను. ఈ మధ్యలో మావాడు కూడా అదే అంటుండే, ఏంద్రా నువ్వు ఈ మధ్యలో ఎక్కువ మాట్లాడుతున్నావు అది ఇది అని చెప్పేసి. నాకు అప్పుడు తర్వాత కూర్చొని ఆలోచిస్తే ఈ మీడియా వల్లనే ఎక్కువ అయిపోతుందేమో అని చెప్పేసి. హ్యాండిలింగ్ అనేది ఇప్పుడు అదే నీదే ఎగ్జాంపుల్ తీసుకో, చెప్పండి. ఏది మన ఇంతకుముందు క్వశ్చన్ రేజ్ చేసింది సిచ్యువేషన్ ఆఫ్ సీఎం గారు తీసుకో, గోవాది. సో నేను ఎక్కడో మూలకు కూర్చున్నా,
నా దగ్గర ఆల్రెడీ వివిఐపి పాస్ ఉండే. ఓకే, ఓపెన్గా చెప్తున్నా, నేను ఒక ఎమ్మెల్యే కాదు, ఒక మినిస్టర్ కాదు, ఏం కాదు, యాజ్ నాట్ ఈవెన్ ఎంపీ ఎనీథింగ్. నేను పోయి నా దగ్గర వివిఐపి పాస్ ఉందని చెప్పిపోయి నేను మినిస్టర్ గ్యాలరీలో కూర్చోవచ్చు, నాకేం ప్రాబ్లం లేదు. అండ్ ఐ హ్యావ్ మై ఫియాన్సీ విత్ మీ దట్ టైం. ఓకే, నాకెందుకంటే నా ఫియాన్సీ నన్ను మోడీ గారిని చూడాలి నేను అని చెప్పాను అది. సో అది చెప్పింది కాబట్టి ఆ గ్యాలరీలో తీసుకుపోతే మోడీ గారు అక్కడనే ముందటి నుంచి వెళ్తారు పక్క. అర్థమైందా? టు బి ఆనెస్ట్, ఐ డెంట్ టేక్ ఇట్. వై నేను ఎందుకు తీసుకెళ్ళలేదు తనని అక్కడికి? అంటే మీకు ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉండాలనుకున్నారు. జీవితం అనేది అంతే. అప్పుడు ఎవరన్నా అవుట్ సైడర్ వచ్చి నిన్ను రికగ్నైజ్ చేస్తే అది ఉంటుంది చూడు, అది వేరుంటుంది, అది డబుల్ ట్రిపుల్ అయిపోతుంది. ఆ ఫీలింగ్ డబుల్ ట్రిపుల్ అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తామంటే వైఫ్కి నా వెయిట్ ఇంకా డబుల్ అర్థమైంది, గుర్తుపెట్టుకో. ఓకే, షీ విల్ అండర్స్టాండ్ మై డబుల్ వెయిట్. వానికి అంతున్నా కూడా వీడికి తీసుకొచ్చిన తర్వాత సీఎం గారు వచ్చి లేపిన తర్వాత అక్కడ పోయిందంటే హీఈస్ హ్యావింగ్ నీకు 100 మంది తెలుసు సుధీర్, నువ్వెవరికి తెలుసు అనేది జీవితంలో ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. ఆ సిచ్యువేషన్ నన్ను బయటికి తీసుకొచ్చిన తర్వాత షీ వాస్ హ్యావింగ్ టీయర్స్ ఇన్ ద ఐస్ బికాస్ ఆఫ్ మోడీ గారిని పక్క నుంచే చూస్తా అని చెప్పేసి వెరీ 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 బిగ్ ఫ్యాన్ ఆఫ్ మోడీ గారు. అంటే ఇండైరెక్ట్ గా బీజేపీ అంటున్నారా? నువ్వు అలా అనుకుంటే నేనేం చేయలేను. నా వైఫ్ ఫ్యాన్ అని చెప్పిన, నేను పార్టీ ఫ్యాన్ అని చెప్పి ఏ రోజు చెప్పలేదు. మళ్ళీ యూఆర్ టేకింగ్ మీ రాంగ్. ఇండివిజువల్ గానే షీ ఈస్ అన్ ఇండివిజువల్ అండ్ షీ ఈస్ ఫ్యాన్ ఫర్ మోడీ బికాస్ వాట్ థింగ్స్ హీ హావ్ డూయింగ్ టు ద సొసైటీ ఆర్ టు ద ఇండియా అండ్ వేర్ హీ ఈస్ ట్రైయింగ్ టు కీప్ ఇండియా ఇన్ ఆల్ అబౌట్ ద కంట్రీస్. సో అది నచ్చిందేమో. ఓకే, అవునా కదా? పార్టీ షీ డిడ్ంట్ టెల్ దట్ ఐ లైక్ బీజేపీ, ఐ లైక్ మోడీ గారు. బట్ నాకు ఈ ఆన్సర్ ఇవ్వలేదు. ఒక ప్రాబ్లం వస్తే సాయి ముదిరాజ్ గారు ఎట్లా చూస్తారు, ఎట్లా హ్యాండిల్ చేస్తారు? సింపుల్. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క రకంగా కనబడుతుంది. కొంతమందికి పెద్దగా కనబడుతుంది, కొంతమందికి చిన్నగా కనబడుతుంది. నాకెందుకో సింప్లిఫై వేలో చూస్తానేమో నేను. అదే ఏం ప్రాబ్లం చూసారు, ఎట్లా సాల్వ్ చేశారు? You're not just taking that away, you are just keeping that in your mindset. Like I want to know what అంటే మీ మెంటాలిటీ ఆ వేలో, అంటే ప్రాబ్లం అనే స్టేజ్ లో ఏంటి, మనిషి స్ట్రక్ అయిపోతాడు, విలువిల్లాడతాడు, అంటే ఆ స్ట్రెస్ ఉండొచ్చు, సిచ్యువేషన్స్ అర్థం కావు. నేను చెప్తాను, నాకైనా ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను నేను. థ్యాంక్ యూ. ఓకేనా? సో ఈ మధ్యలో నేను కొద్దిగా ఫేమస్ అయితే అయినా, అదైతే నేను ఓపెన్ గా చెప్తున్నా. సో యాజ్ అ మీడియా పరంగా కానీ ఏదైనా నేను కొద్దిగా ఈ మధ్యలో ఫేమస్ అయినా. పీపుల్ ఆర్ రికగ్నైజింగ్ మీ. యు గాట్ మై పాయింట్. పీపుల్ ఆర్ లిటరల్లీ రికగ్నైజింగ్ మీ. దే ఆర్ ఆస్కింగ్ మీ ఫోటోస్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ సమ్ పీపుల్ దే ఆర్ నాట్, అంటే భయపడుతున్నారు కొంతమంది దగ్గరకు వచ్చి మళ్ళీ వెనకకి వెళ్ళిపోయి. అవన్నీ నేను ఎయిర్పోర్ట్లో కానీ నేను జనరల్ ఎక్కడ నిలబడినా కానీ ఫీల్ అవుతున్నది. సో ఏమైందంటే రీసెంట్గా నాకు తెలిసిన ఒక వ్యక్తి ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల స్టేషన్కి వెళ్ళాడు ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల. నేను ఏసీపీకి తెలుసు, ఎస్ఐకి తెలియదు. ఓకే, యు గాట్ మై పాయింట్. ఏసీపీ గారికి నా పేరు తెలుసు, అంటే నేను ఇన్ పర్సన్ తెలియదు ఆయనకి. జనరల్గా ఈ బాబు అనే వ్యక్తి మంచి మంచి పనులు చేస్తున్నాడు, ఎందుకంటే చాలా మంది ఏసీపీలు నాకు తెలుసు కాబట్టి అట్లా సర్కిల్లోనో లేకపోతే ఎట్లనో ఆయనకు తెలుసు. ఎస్ఐ గారికి నేను తెలియదు. ఓకే, ఎస్ఐ గారికి అసలు ఐడియానే లేదు. నేను ఇది అయింది నీకు సూర్యాపేటలో జనరల్ ఈ చిన్న పని. ఎస్ఐ నా చేయి పట్టుకొని లోపల తీసుకొని పోయిండు. నేను వెళ్ళిపోయినా, మా ఓనికి ప్రాబ్లం అనగా నేను లోపల తీసుకుపోయినా. తర్వాత ఇక ఒక ఫోన్ వచ్చింది ఆయనకి, అర్జెంటుగా ఆయనది ఏం తప్పుందా లేదా చూసుకో, ఫస్ట్ తప్పు ఉందంటే చేసేసాయి, లేదంటే ఆయన మీద చెయ్యకు. హీఈస్ నాట్ ఎ రాంగ్ పర్సన్. యు గాట్ మై పాయింట్. హీఈస్ నాట్ ఎ రాంగ్ పర్సన్. ఇఫ్ హీఈస్ రాంగ్ పర్సన్ నేనే నీకు చెప్తా, ఎందుకంటే నాకు తెలుసు అని చెప్పి ఒక ఏసీపీ ఆ నమ్మకాన్ని ఎస్ఐకి ఇస్తే హౌ విల్ దట్ ఎస్ఐ విల్ ఫీల్? ఏ రకంగా ఎస్ఐ ఫీల్ అవుతాడు? షివర్ అవుతారు ఫస్ట్. అవునా కదా? ఎస్ఐ నాకు వాళ్ళ ఆయన దగ్గర నా నెంబర్ ఆయన దగ్గర లేదు, వాళ్ళ తమ్ముడు ఎవరితోటో నా రిసెప్షన్కి పంపించి, మా అన్న మిమ్మల్ని ఒక్కసారి కలుద్దాం అనుకుంటున్నారు సార్, ఆ రోజు అయిన ఇన్సిడెంట్ మీదేం తప్పు లేదు సార్ అంటే ఆయనకు కూడా తెలియదు ఎస్ఐ గారికి. నేను అసలు కంప్లైంట్ కాదు, పిటిషన్ని కాదు, నేనేం కాదు. నేను ఒకరికి ఏదో ప్రాబ్లం అయిందని చెప్పి, ఫ్యామిలీ ప్రాబ్లం, అది కూడా వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అక్కను కొడుతుండని చెప్పి ఏదో ఫ్యామిలీ ప్రాబ్లం అయితే పోయి ఉండారు. ఓకే, అది పరిస్థితి. సో దిస్ మేడ్ మీ టు సింప్లిఫై. నేను అక్కడ రియాక్ట్ కావచ్చు ఎస్ఐని, ఏందా నువ్వు చేయండి పట్టుకుంటున్నావు అది ఇది అని చెప్పి రియాక్ట్ కావచ్చు నేను. కానీ నేను ఐ జస్ట్ బీ సైలెంట్. ఓకే, నేచర్ విల్ డిసైడ్ అండ్ యువర్ నేమ్ విల్ డిసైడ్ అండ్ యువర్ సొసైటీ విల్ డిసైడ్ హూ ఆర్ యూ, వాట్ టు డూ, వెన్ టు డూ అండ్ వాట్ ఆర్ యూ. అండ్ ఈ రోజు చూస్తే మీరు అన్నారు నేను ఫేమస్ అయ్యాను అని. ఫేమస్ అంటే నేను ఏం తోపుకి పంటలు, లిటిల్ అట్లీస్ట్ పీపుల్ ఆర్ రికగ్నైజ్డ్. సో ఇలాంటి ఒక ఎగ్జిస్టింగ్ పర్సన్ ఉన్నారు మన చుట్టూ ఉన్న సొసైటీలో అని. మీ పేరు మీద ఇప్పుడు ఫ్యాన్ పేజెస్ వస్తున్నాయి. సో ఇట్లాంటివన్నీ చూస్తే ఏమనిపిస్తుంది? దే కెన్ క్రియేట్ హౌ మెనీ పేజెస్ దే వాంట్, డోంట్ మిస్యూజ్ ఇట్.
దట్ ఐ కెన్ టెల్ యూ. నేను ఒకటే చెప్దాం అనుకుంటున్నా, ఆన్ దిస్ ప్లాట్ఫామ్ మీరు ఏదైనా చేయొచ్చు నా పేరు మీద, డోంట్ డూ రాంగ్. అండ్ ఐ కెన్ టాలరేట్ ఇట్. నేను తట్టుకోగలుగుతా, ఏమైనా తప్పు అయినా కూడా నన్ను తీసుకోపోయినా నేను ఏదో ఒకటి చేసి నా తప్పు లేదని చెప్పి ప్రూవ్ అవుతుంది, నేను బయటకు వస్తాను. బట్ ఇఫ్ ఐ కమ్ టు నో ఆన్ మై నేమ్, నా పేరు మీద వేరే వాళ్ళు చేస్తారంటే పోలీసు వాళ్ళు కాదు, ఫస్ట్ నేనే తట్టుకోలేను. అది నేను తట్టుకోకుండా నేను డైరెక్ట్ నేనే పోయి పిటిషన్ లేకపోతే ఎఫ్ఐఆర్ చేసేసి ఐ విల్ పుట్ దెమ్ అండర్ బార్స్. ఎందుకంటే ఇది ఎందుకు వచ్చిందంటే క్వశ్చన్, బెట్టింగ్ యాప్స్ వీటిల్లో ఐ జస్ట్ వాంట్ టు గివ్ ఎ క్లియర్ మెసేజ్. నేను క్లియర్ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నా. డోంట్ డూ దిస్ ఆల్ క్రీపీ థింగ్స్ ఇన్ లైఫ్ ఆన్ సమ్వన్స్ నేమ్. మీకు ధైర్యం ఉంటే మీ పేరు మీద చేసుకోండి. అండ్ ఐ డోంట్ వాంట్ టు ఎంకరేజ్ బెట్టింగ్ ఆల్సో. మీరు ఎంకరేజ్ చేసుకుంటా అంటే మీ ఇష్టం, మీరు సావరి, మీరు మీద ఏమైనా చేసుకోవాలి బెట్టింగ్ యాప్స్ గురించి. మిగతా దాని గురించి నాకు సంబంధం లేదు. ఐఎమ్ లీస్ట్ బాదర్డ్. సోషల్ ప్లాట్ఫామ్స్ ఆర్ హియర్ టు యూజ్ ఓన్లీ ఫర్ గుడ్ థింగ్స్, నాట్ ఫర్ బ్యాడ్ థింగ్స్. ఐఎమ్ టెలింగ్ యూ, ఐఎమ్ రిపీటింగ్ యువర్ స్టేట్మెంట్. Social platforms are only here to use for good things and to pass a good messages, not for wrong things and not for wrong people. ఓకే, ఇన్ని స్టేట్స్ తిరుగుతుంటారు బిజినెస్ కోసం, ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు? 6 లాంగ్వేజ్లు మాట్లాడతా. 6 లాంగ్వేజ్లు చదవడమా ఓన్లీ మాట్లాడడమా? ఓన్లీ స్పీక్. ఐ కెన్ రీడ్ కన్నడ. ఓకే. రైట్ తెలుగు. ఐ కాంట్ రైట్ కన్నడ, బట్ సిమిలర్ ఉంటుంది కానీ దీర్ఘాలు కొద్దిగా అటు ఇటు ఉంటుంది. ఐ కెన్ స్పీక్ తమిళ్. I can speak Konkani, English, Hindi, 6 languages. Konkani? Goa. ఓకే. గోవాలో మీరు అంత స్పెషల్గా ఆ లాంగ్వేజ్ నేర్చుకోవడం? కాంట్రాక్ట్ చేస్తున్నా కదా, వెండర్స్ తోటి మాట్లాడి నాకు అది ఒక కోరిక. ఎక్కడైనా ఏదైనా లాంగ్వేజ్ పోతే ఎక్కడైనా ప్లేస్కి వెళ్తే నేను ఆ లాంగ్వేజ్ కొద్దిగా బేసిక్ జస్ట్ ఒక మన డైలీ యాక్టివిటీస్ కోసం అన్నా యూజ్ అయ్యేటట్టు ఆ లాంగ్వేజ్ నేర్చుకుంటాను నేను. ఓకే. అండ్ ఎంతో మందికి హెల్ప్ చేశారు, బట్ హెల్ప్ చేసిన వాళ్ళ గురించి చెప్పని అంటున్నారు. బట్ లైక్ ఎట్లా అంటే ఎంత ఫండ్ మీరు ఇచ్చిండొచ్చు సర్వీస్ కోసం? అంటే లైక్ మీరు సంపాదించే దానిలో ఎంత ఫండ్ సర్వీస్కి ఎత్తి పెడతారు? ఎత్తిపెట్టేది ఏం లేదు. నా దగ్గర ఆ రోజు ఉందంటే ఇమీడియట్గా నేను లైవ్ వెళ్ళిపోయి నా దగ్గర ఎక్కువ ఉంది వాళ్ళ అది ఎంత ఉందో అది ఇచ్చేస్తాను. ఓకే, ఆ రోజు మీ అకౌంట్ చూసుకొని దాన్ని బట్టి అంతే. అంటే ప్రాబ్లం ఉన్నప్పుడు రియాక్ట్ అవుతారా, లేకుంటే మీ మూడ్ బాగుంది హెల్ప్ చేయాలని వెళ్తారా? నువ్వు ఫ్రీగా ఉండాలి కదా. నేను కూడా నాకు ఆ రోజు ఫ్రీ దొరికింది అండ్ హీ ఈజ్ నీడీ, ఐ గాట్ హిమ్, లెట్ us go and do help him. నాకు అదే చెప్పిన కదా నేను నీకు, నాకు ఒకరిని ఐడెంటిఫై చేశాను ఇబ్రహీంపట్నంలో అని చెప్పి నా టీం వాళ్ళు చెప్పారు కదా. సో నేను ఆ రోజు ప్యాక్ ఉండే, నేను 1 hour లైవ్ వచ్చేస్తున్నా కానీ పెట్టేసారు అని చెప్పేసి. బట్ ఓపెన్లీ టెల్లింగ్ ఒక 20-25% అయితే పక్కా పెడతా. మీరు సంపాదించే దాంట్లో 100 రూపాయలు 20 రూపాయలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే పెళ్లి అయింది కదా, లేకపోతే అంతకుముందు 50% పెట్టేటోని. ఓ మై గాడ్, 25 పెట్టేసి కొద్దిగా మ్యారేజ్ అయ్యాక 50%. ఎందుకంటే ఒక మనిషి యాడ్ అవుతాడు లైఫ్ లో. అవును, ఉన్నది చెప్తున్నా. అండ్ షీఈ్ అన్ ఉమెన్, నాట్ ఈవెన్ మెన్. లిటిల్ టేక్ కేర్ షుడ్ బి డన్. మన సైడ్ నుంచి కొన్ని టేక్ కేర్స్ అనేవి ఉండాలి, అది కామన్. సో అదే మొగోడైండి అనుకో, పెట్టచ్చు, ఎంత కావాలంటే అంత పెట్టచ్చు, అదేం పెద్ద పని కాదు. అర్థమైంది? ఎందుకంటే నేను పడుకునే దగ్గరనే పక్కన పడుకుని నేను తినే దాంట్లో తింటాడు. లేడీస్ విల్ హ్యావ్ సమ్ అదర్ స్టఫ్, పర్సనల్స్ ఉంటాయి వాళ్ళకు. అండ్ లైక్ ఒక మనిషి ఒక సొసైటీలో స్టేజ్ కి డెవలప్ అవుతుంటే సర్కిల్ కూడా బాగా పెరుగుతుంటుంది కదా. సో మీకు పొలిటికల్ సర్కిల్ ఎంత ఉందో మాకు కనిపిస్తుంది, బట్ సెలబ్రిటీ సర్కిల్ అంటే లైక్ యాక్టర్స్ ఇలా నాకు ఎవరు తెలియదు సుధీర్. యాక్టర్సే తెలీదా అసలు? యాక్టర్స్ తో పరిచయాలు కూడా లేవు. పరిచయం చేసుకొని నేనేం చేసేది అంటే వస్తుంటారు కదా ఇండస్ట్రీ నుంచి ప్రొడ్యూస్ చేయమని, ఇట్లాంటి ఆప్షన్స్. నాకు ఏం అవసరం సుధీర్, అది నా కప్ ఆఫ్ టీ కానప్పుడు నాకేం అవసరం చెప్పు. ఒక మాట, నేను ఇప్పుడు ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే ఒక మాట నేను చెప్తున్నా, ఐ కెన్ కాల్ సమ్ హీరో ఆర్ హీరోయిన్ ఫర్ చీఫ్ గెస్ట్, అది ఇదంతా. కానీ నేను అట్లాంటి ప్రోగ్రాంలు నేను చెయ్య కదా, నీకు అర్థమైందా? నేను అట్లాంటి ప్రోగ్రాంలే చెయ్య. నేను నాకు ఎవరు గెస్ట్ అవసరం లేదు, నాకు ఎవరు యాక్టర్స్ బికాస్ దే ఆర్ బిజీ ఇన్ దేర్ వరల్డ్. I don't want to go and like talk to them. కానీ నాకు పవన్ కళ్యాణ్ గారు బీయింగ్ ఏ యాక్టర్ or whatever it is, he is a politician now and he is a social worker now and he is doing good things to Andhra Pradesh as well as తెలంగాణలో ఏం చేస్తాడో తెలియదు. బట్ ట్రై చేశారు సార్, అయిపోలేదు. కానీ ఈసారి తెలంగాణలో ఏమైనా పుంజుకుంటుందా లేకపోతే మళ్ళీ స్టార్ట్ చేస్తారా? సార్ కార్యాచరణ కోసం చాలా మంది ఇక్కడ వెయిట్ చేస్తారని చెప్పి అయితే నాకైతే క్లియర్గా తెలుసు, ఎందుకంటే నాకు చాలా మెసేజ్లు వచ్చినాయి దాని మీద. అండ్ దీంట్లో కూడా క్వశ్చన్ అడగవచ్చు, ఎందుకంటే మీరు పాస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయిండొచ్చు 2 సార్లు కానీ ఈసారి ఖచ్చితంగా గెలుస్తారు అని. సో అంత కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది? మనిషికి ఏదైనా నేను చెప్తున్నా కదా, ఒక లైన్ అనేది నేను చెప్పినా కదా, అటు దాటితే మంచి అయితే మంచి, ఒకవేళ చెడు లైన్ దాటిండి అనుకో, లిమిట్స్ దాటి, అది వేరే. కానీ హీఈస్ ఆల్వేస్ దేర్ ఫర్ గుడ్. ఐ నో హిమ్. దిస్ టైం జనాలు ఒకవేళ ఆయన పక్షాన్ని నిలబడకపోయినా కూడా నేచర్ అనేది నిలబడ్డది.
నేచర్తో పాటు ఆటోమేటిక్గా మనిషి పోయి దానికే గుద్దుతాడు. ఇక్కడ మైండ్లో జనాలు కూడా ఫిక్స్ అయ్యారని చెప్పి నాకు ఐ హ్యావ్ క్లియర్ ఇండికేషన్ ఇన్ మై మైండ్. పవర్ స్టార్ గారు ఈసారి ఎమ్మెల్యే అవుతారని చెప్పి నాకు 100% కాన్ఫిడెంట్గా ఉండే. యాజ్ వెల్ యాజ్ దేవుని దయ వల్ల డెప్యూటీ సీఎం కూడా అయ్యారు. దట్ ఈస్ లైక్ నెక్స్ట్ లెవెల్ హ్యాపీనెస్ టు మీ. ఎందుకంటే అట్లాంటి చాలా 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 అరుదైన మనుషులు జనాలు కాపాడుకోవాలి. ఓకే, బట్ దీంట్లో కూడా లైక్ మీరు లైక్ అంటే విక్టరీని తీసుకోవడం హ్యాపీ, ఎందుకంటే మీరు ఎమ్మెల్యే అవుతారు ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. బట్ ఆయన పార్టీ 100% సక్సెస్ అయింది. అది ఎలా తీసుకున్నారు? 21/21 100% సక్సెస్ రేట్. అంటే నేచరా? ఇంకా అది నేను తీసుకున్న అవసరం లేదు, పార్టీ జనాలు ఎంజాయ్ చేస్తారు. అది గుర్తుపెట్టుకుని నేను ఆ రోజు కూడా నేను స్టేట్మెంట్ క్లియర్ గా చెప్పిన. అవును, పవన్ కళ్యాణ్ గారి గురించే నేను మాట్లాడుతున్నా. ఐ డోంట్ నో అబౌట్ అదర్ పీపుల్ అని. సో దేవుని దయ వల్ల ఇంకా నేచర్ ఆయనకొక్కరికే కాకుండా అందరికీ సపోర్ట్ చేసినట్టుంది. దేవుడు ఆశీస్సులు, జనాల ఆశీస్సులు ఆయన మీద ఒక్కడే కాకుండా అందరి మీద వేసినట్టున్నారు. ఈసారి ఎంపీ సీట్స్ కూడా బాగా వచ్చినాయి కదా. అవును, అవునా కదా? ఎవ్రీథింగ్ అన్ని సక్సెస్ అయినాయి. ఈస్ ద బాస్. అంటే ఇది ముందు మేము గెస్ట్ చేయలేకపోయినాం, బట్ మీరు ఒక కల్ట్ గా అంటే నేను ఇది గెస్ట్ చేస్తే అవుతుంది, నా జడ్జిమెంట్ రైట్ అని ప్రూవ్ చేసింది మీరే. థ్యాంక్ యూ. చాలా మంది సర్వేస్ కూడా వచ్చాయి, బట్ ఆ సర్వేస్ కన్నా ఆరామస్థాన్ సర్వే అయితే దారుణం అయిపోయింది. అది ఆరామస్థాన్ అయితే దారుణం అంటే దారుణం. అసలు మరి పవన్ కళ్యాణ్ గారి గురించి అట్లా రాస్తే నేను కూడా కొద్దిగా ఫీల్ అయిపోయినా. కానీ మరి ఎండ్ ఆఫ్ ద డే మీ లైఫ్ లో మీరు బాగా నమ్మేది ఏంటి? ఒకటే చెప్తా, నాయకుడు లేని రాజ్యం నిర్మించడమే అసలైన నాయకుడి లక్ష్యం. ఓకే, అంటే ఏంటి పొలిటికల్గా వస్తానని మళ్ళీ చెప్తున్నారా? నాకు లేదు, చెప్తున్నాను నేను మీకు. ఇక్కడ ఉన్న నాయకులందరికీ కానీ వేరే స్టేట్లో ఉన్న అందరి నాయకులకు కానీ వాళ్ళ అవసరం లేకుండా జనాలు బతకగలిగితే ఆ నాయకుడు అంత హ్యాపీనెస్ ఏ నాయకుడు ఉండడు. నేను నాయకుడిని వెళ్ళిపోమంటలేను. నేను అక్కడ వాళ్ళ ప్రెజెన్స్ లేకుండా ఆయన వాళ్ళ పని అవుతుందంటే దట్ విల్ బి మోర్ సక్సెస్ఫుల్ యాజ్ ఎ లీడర్. ఓకే, సో నేనేం చెప్తున్నా అంటే ఒకవేళ మీరు జనరల్గా పొలిటికల్ ఆస్పిరెంట్ అంటారు కాబట్టి ఒకవేళ దేవుడు నన్ను నిజంగా పంపించేసి జనాలు నన్ను నిజంగా కోరుకుంటే నేను చెప్తున్నా, నాకైతే ఇంకా దాని మీద థాట్ లేదు. నేనైతే అది నిరూపిస్తా. నాయకుడు లేని రాజ్యం అవసరం లేకుండా నేను అది నిర్మించి ఐ విల్ ట్రై టు వర్క్ ఫర్ దాట్ ఇన్ ఫ్యూచర్. ఓకే, అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్. అంటే ప్రతి ఒక్క అబ్బాయి కూడా ఏంటంటే పేరెంట్స్ ఆర్ మోస్ట్ లవింగ్ పీపుల్. సో అమ్మ నాన్న గురించి ఏం చెప్తారు? అంటే మీరు అంటే 10,000 ఉన్నప్పుడు నాన్న ఉన్నారు, ఈ రోజు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఉన్నారు. మరి నాన్న గురించి అమ్మ గురించి అంటే వాళ్ళని చూసినా కూడా లైక్ అంటే ప్యూర్ ఇన్నోసెంట్గా ప్యూర్ అంటే లవ్లీ పీపుల్ లాగా కనిపిస్తున్నారు. సో ఏం చెప్తారు? ఏంటి ఏడుస్తున్నారు? లిటిల్ ఎమోషనల్. నేను ఏడవలే కానీ ఎమోషనల్ ఫీల్ అవుతా అంతే. ఓకే, మీ బర్త్డేనేనా ఇక్కడ సెలబ్రేట్ చేసింది? మా నాన్నగారి బర్త్డే. నాన్నది. ఓకే, మై డాడ్ ఈస్ ఎ పర్సన్. చాలా మంది చెప్పారు ఆయనకు ఫోన్ చేసి, నీ కొడుకు ఒక దొంగ లంగా, నీ కొడుకు ఇట్లయిపోతాడు అట్లయిపోతాడు అది ఇది అని చెప్పేసి. మా నాన్న ఏ రోజు కూడా నన్ను డిస్కరేజ్ చేయలేదు. మా నాన్న ఏ రోజు కూడా నన్ను అట్లా చెప్పారు ఇట్లా చెప్పారు అని చెప్పి నాకు చెప్పాడు తప్ప నువ్వు అట్లయితావు ఇట్లయితావు అని ఏ రోజు అని. హీ వాజ్ హ్యావింగ్ ఫెయిత్ ఇన్ మీ. మనుషులు అనేటోళ్ళని తప్పులు చేస్తాంరా, ఆ తప్పులో రెక్టిఫై చేసుకొని ముందడికి నడుస్తేనే జీవితం. ఇది నాకు డే 1 నుంచి చెప్పిండు. నేను ఇప్పటికీ అది గుర్తుపెట్టుకుంటా. ఐ లవ్ మై డాడ్ టు ద కోర్ అండ్ సేమ్ యాజ్ వెల్ యాజ్ మై మామ్. మై మామ్ కూడా నాకు చాలా సపోర్టింగ్, ఎప్పటికప్పటికి నాతోటే ఉంది. బట్ ఆ ఏజ్ ఫ్యాక్టర్ వల్ల నేను ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిపోయినా తప్ప నేను ఈ రోజు కూడా అది మా నాన్నగారు ఆ రోజు నాకు చాలా చెప్పారు, నువ్వు వెళ్తే ఏం ఉండదు నాన్న, జీవితం గుర్తుపెట్టుకో, మళ్ళీ రావాల్సింది ఇంటికి అన్నాడు. కానీ ఈసారి ఇంటికి వచ్చేటప్పుడు ఆనందం తీసుకొస్తాను నాన్న అని చెప్పి పేరు కూడా తీసుకొచ్చారు. థ్యాంక్ యూ. అది నువ్వే చెప్పావు, అది నేను చెప్పని అవసరం లేదు. ఇంకా కనిపిస్తుంది కదా. హీ ఈజ్ మోస్ట్ హ్యాపీ డాడ్ ఎవర్. ఇప్పుడు నేను చెప్తాను కదా, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్ అండ్ ఐ ఆల్వేస్ థ్యాంక్ హిమ్ ఇన్ మై లైఫ్. మా నాన్న లేకపోతే నేను జీరో. అందుకే నేను టాటూ కూడా తెచ్చుకుంటా. చూసా, నాకు ఇట్లా అన్నప్పుడే చూసా. చాలా మంది చెప్తారు మా నాన్న నన్ను వెనకేసుకొచ్చినందుకు వాళ్ళు కూడా మా నాన్న అన్నారు, మా నాన్న ఒకటి అది ఇది అని చెప్పేసి చాలా మంది అన్నారు. కొడుకుని వెనక ఇసుక రాకపోతే తండ్రి ఎందుకు అవుతాడబ్బా? అంతే కదా. అవునా కదా? కొడుకు అనేటోడు తప్పులు చేస్తాడు, దాన్ని కరెక్ట్ చేసి నన్ను మావాడు. నేను వినలేదు అప్పుడు, కానీ ఇప్పుడు తర్వాత కరెక్ట్ చేస్తుంటే అర్థమైపోయింది నాకు. ఆ స్టేజ్లో నాకు వినబడలేదు, అర్థం కాలేదు, సారీ. ఇప్పుడు అర్థమైంది, దిస్ ఈస్ లైఫ్ అని చెప్పేసి జస్ట్ లైక్ ఐ హ్యావ్ ఎంటర్డ్ నౌ లైఫ్ ఇన్ అ వెరీ గుడ్ వే. I will do good things to the society and I will be there for the people whenever they want and I will keep doing it forever. Okay. Till I
హ్యావ్ దిస్ ఆల్ ఫైనాన్షియల్ థింగ్స్ ఇన్ మై హ్యాండ్స్. అండ్ ఎక్కువగా యూతే మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. అంటే వీళ్ళు ఏంటంటే ఎయిదర్ అట్రాక్టివ్ వేలో రావచ్చు, కొంతమంది మిస్గైడ్ చేసుకోవచ్చు మిమ్మల్ని ఫాలో అయిపోయి. సో మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళకి కానీ, మిమ్మల్ని ఫాలో చేసే యూత్కి కానీ ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? యూత్కి నేను ఒకటే చెప్తున్నా, నో షార్ట్ కట్స్, ఆల్వేస్ హార్డ్ వర్క్, కన్సిస్టెన్సీ విత్ హార్డ్ వర్క్ విల్ గివ్ యూ గుడ్ థింగ్స్ ఇన్ ఫ్యూచర్. షార్ట్ కట్స్ అనేవి మీరు చేసుకున్నారంటే మీ జీవితం అయిపోయింది అక్కడికే. ఇఫ్ యూ డూ హార్డ్ వర్క్ అకార్డింగ్ విత్ కన్సిస్టెన్సీ, అంటే హార్డ్ వర్క్తో పాటు అట్లనే కన్సిస్టెన్సీగా వెళ్తూ ఉంటే ముందటికి, ఆ కన్సిస్టెన్సీతో పాటు యూ విల్ అచీవ్ ఇన్ లైఫ్ వన్ డే. బట్ ఇట్ విల్ టేక్ టైమ్. గుడ్ థింగ్స్ విల్ టేక్ టైమ్, బ్యాడ్ థింగ్స్ విల్ కమ్ వెరీ ఈజీ. ఈజీ మనీ వల్లే కదా మీ లైఫ్ కూడా చేంజ్ అయింది. బట్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ గురించి చాలా విషయాలు నేను తెలుసుకోవాలనుకున్నాను, మా ఆడియన్స్ కూడా చెప్పాలనుకున్నాను, మీ టైం ఇచ్చి చెప్పినందుకు కూడా. సో చూసారు కదండి, మనకి ఎంతో ఇష్టమైన వ్యక్తి సాయి రతన్ మదిరాజ్ గారి గురించి చాలా విషయాలు అయితే ఇంటర్వ్యూలో తెలిసాయి కదా. మరి అన్న చెప్పిన మాటలు విన్నాక, అన్న లైఫ్ జర్నీ కూడా మీరు తెలుసుకున్నాక మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంటర్వ్యూస్ కోసం మా ఆదాన్ ఛానల్ని కూడా మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.